మరి ఈరోజు జాగ్రత్తగా విందాం. మరి ఎవరు బలవంతులు, ఎవరు బలవంతులు? మరి పార్ట్ 1 ద్వారా కూడా ఎవరు బలవంతులు అనే అంశాన్ని మనం పరిశీలించడం జరిగింది. ఈ భూమి మీద ఎవరు బలవంతులు అంటే మనుషులు చెప్పే విషయం. ఎవరైతే ధనం కలిగి ఉంటారో, బలం కలిగి ఉంటారో, బంధువులు ఎక్కువగా కలిగి ఉంటారో, అదేవిధంగా భవంతులు ఎక్కువ కలిగి ఉంటారో, లేకపోయినట్లయితే అది ఆధిపత్యం ఎవరి దగ్గర ఉంటుందో, అధికారం ఉంటుందో, వారు ఈ భూమి మీద బలవంతులు అని మనుషులందరూ అనుకుంటారు. అదేవిధంగా కండలు బాగా తిరిగిన వాళ్ళు, శక్తిమంతులు ఎవరైతే ఉన్నారో వారు బలవంతులు అని అనుకుంటారు. కానీ వాక్యరీత్యా మనం ఏం చూసామంటే దేవుడు బలవంతుడు, యెహోవా బలవంతుడు అనే వాక్యాన్ని విన్నాం. ఎందుకు? ఈ సృష్టికి మూలం ఆయన. ఈ సృష్టి అంతా చేయడానికి మూలం దేవుడు. కనుక దేవుడు బలవంతుడు అని విన్నాం. అదేవిధంగా యేసుక్రీస్తుల వారు బలవంతులు, బలవంతుడైన దేవుడు అని విన్నాం. ఈ సృష్టి మనకి ఏదైతే నీ కంటికి కనిపిస్తుందో, ఈ కంటికి కనిపించినదంతా చేసింది ఎవరంట? యేసుక్రీస్తుల వారు. ఆయన ద్వారా ఈ లోకం కలిగింది. ఈ లోకంలో 84 లక్షల జీవరాశులు ఆయన చేశాడు. నీ కంటికి కనబడుతున్న సముద్రం, చెట్లు, నదులు, ఆకాశం, భూమి, నక్షత్రాలు ఎన్నో ఉన్నాయండి. ఇవన్నీ కూడా జలచరాలు, ఇవన్నీ కలగడానికి మూలం కారణం ఎవరంట? యేసుక్రీస్తుల వారు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. కనుక బలవంతుడు ఎవరు? యేసుక్రీస్తుల వారు. ఆలోచనకర్త ఆయన, బలవంతుడగు దేవుడు. అదేవిధంగా యేసుక్రీస్తుల వారు వెళుతూ ఈ భూమి మీదకి పర్మనెంట్ గా రావాలని ఎవరిని కోరుకున్నాడు? పరిశుద్ధాత్ముని కోరుకున్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత అపోస్తలులు అనేక భాషలు మాట్లాడారు. మనకు తెలుగు వస్తుంది అనుకుంటాం. తెలుగులో మీ ప్రావీణ్యత ఎంత? ఏదైనా ఒక అలంకారంలో పద్యం చెప్పమంటే మన పరిస్థితి అది. అవునా కదా? ఆలోచించండి. కానీ ఆ రోజు భూమి మీద ఉన్న అపోస్తలులు రకరకాల భాషలు మాట్లాడగలిగారండి. లుకయోని అనే ఒక భాష కూడా మాట్లాడినట్టుగా మనం గత కాలంలో కూడా చూసాం. అంటే అన్ని రకాల భాషలు, ప్రపంచ భాషలు వచ్చిన వారండి అపోస్తలులు అన్న వెంటనే. అంటే వారికి ఉన్న శక్తి అన్నది చాలా గొప్పది. ఆ శక్తిని పొందుకున్నవారుగా అపోస్తలులు పౌలు గారి యొక్క నడికట్లు ముట్టుకుంటే చాలా మంది ఆరోగ్యాలు బాగైపోయాయి. పరిశుద్ధాత్ముడు చాలా బలవంతుడు, బలమైన దేవుడు అని మనం తెలుసుకున్నాం. అదేవిధంగానే అపవాది కూడా బలవంతుడు. అపవాది ఏ రీతిగా బలవంతుడు? దుర్నీతిని చేయడంలో. ఈరోజు 800 కోట్ల మంది మనుషులు దీంట్లో బలవంతులు అంటున్నారు అంటే వారందరినీ అపవాది ఏం చేశాడు? కట్టేశాడు, పట్టుకున్నాడు. అలా పట్టుకున్న వారిని వాళ్ళు బలమైన సామ్రాజ్యంగా కనబడుతున్నారు. శాస్త్రవేత్తలు బలవంతులుగా కనబడుతున్నారు, అధికారులు బలవంతులుగా కనబడుతున్నారు, ధనమున్న వాళ్ళు బలవంతులుగా కనబడుతున్నారు. అంటే ఇవన్నీ అపవాది ఏం చేసింది? వారి వైపు మళ్లించేసింది. అన్ని కూడా మళ్లించి అపవాది కూడా తన బలాన్ని చూపిస్తోంది. మరణమంత బలం కలిగిన వాళ్ళు చూడండి. ఒక మనిషి ఇంకొక మనిషిని చంపాలి అంటే బైబిల్ వాక్యం ఏమని సెలవిస్తుందండి? నరహత్య పాపం, నరహత్య పాపం, వ్యభిచారం పాపం. కానీ వీటన్నిటినీ అధిగమిస్తుందా లేదా అపవాది? తల్లిదండ్రులకు ఎలా ఉండమని చెప్పింది? విధేయులుగా ఉండమని చెప్పింది. కానీ తల్లిదండ్రులను కూడా ఎదిరించే పిల్లలు లేరంటారా? ఆలోచించండి. అంటే అపవాది ఏం చేస్తున్నాడు? వాని యొక్క శక్తిని, బలాన్ని ఆవహించి ప్రతి మనిషిలోకి వచ్చేసాడండి. ప్రతి మనిషిని ఆవహించేశాడు. అపవాది కూడా తన బలాన్ని చూపిస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని వాళ్ళ కనుక మరి సృష్టిలో ఉన్న ఈ 84 లక్షల జీవరాశులు, సృష్టి చాలా బలమైనదండి. ఈ సృష్టిని కూడా ఎదిరించే శక్తి ఏముందో తెలుసా? దేవుని వాక్యానికి ఉంది. సృష్టి క్రమం, సృష్టికున్న శక్తి ఈరోజు చూద్దామండి. ఎవరు బలవంతులు అంటే సృష్టి కార్యాన్ని కూడా ఎదిరించగలిగిన వాళ్ళు బలవంతులు. అర్థమవుతుందా? సృష్టికి అనగా సైన్స్, సృష్టి అంటే ఏదో సైన్స్ అండి. ఈ సైన్స్ను కూడా తిప్పగలిగిన శక్తి ఎవరికి ఉందంట?
దేవుని వాక్యానికి ఉందంట ప్రియులారా. ఎందుకంటే వాక్యం ద్వారానే ఈ సృష్టి చేయబడింది. సృష్టిని కూడా రివర్స్ చేయగలిగిన శక్తి, తిప్పగలిగిన శక్తి, వాటికి ఉన్న అధికారాన్ని తీసివేసే శక్తి ఎవరికి ఉంది? బలవంతులకు ఉంది, వాక్యానికి ఉంది. అర్థమవుతుందా? ఏమండి, మోషే గారు సీనాయి కొండ మీదకి వెళ్ళారు. సీనాయి కొండ మీదకి వెళ్ళి 40 రాత్రులు 40 పగళ్ళు ఎలా ఉన్నాడంట? ఆయన దేవుని వాక్యాన్ని విని రాస్తున్నాడంట. ఇదిగో మీరు చూస్తున్నారే, ఆదికాండం మొదటి మాటలో మొదటి వచనం. ఎవరెవరు రాశారు? మోషే గారు రాశారు. ఆ మోషే గారు రాయడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు పలుకుతూ ఉన్నాడు. దేవుడు అనగా దేవుని తరపున ఉన్న దూత. దేవుని దూత మాట్లాడుతూ ఉంటే మోషే గారు రాస్తున్నారు. ఈరోజు చూడండి, మీరు 10 రోజుల పాటు ఆహారం లేకుండా ఉండమంటే ఏమంటారు? మీరు ఉండగలరా? మీరు ఉండగలరా? నేను ఉండగలనా? మనం ఎవరు ఉండలేమండి. కానీ 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన ఎలా ఉన్నాడంట? ఆహారం లేకుండా ఉన్నాడంట పిల్లల. ఏమండి, సృష్టి క్రమమే. ప్రతి 3 గంటలకు ఆహారం, ఆకలి, ప్రతి కొద్దిసేపటికి నీరు కావాలి. దాహం తీరాలి మనకి. దాహం తీరకపోతే మనం ఉండలేమండి. ఏమండి, కానీ ఈ సృష్టి క్రమాన్ని కూడా మార్చగలిగిన శక్తి దేనికి ఉంది? వాక్యానికి ఉంది. వాక్యం చాలా బలమైనదండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదివాం కదా, 12వ అధ్యాయం 4వ మాట అనుకుంటాను. ఏమని చదివాం అక్కడ? వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగలదై ప్రాణాత్మలను కీళ్లను మట్టుకు విభజించు మట్టుకు దూరుచు మనుషుని శోధించుచున్నది. అంటే వాక్యముకున్న శక్తి ఈ ప్రపంచంలో దేనికి కూడా లేదండి. దిగదురుపు. ఈ ప్రపంచంలో మహాశక్తి దేనికి ఉంది? వాక్యానికి మాత్రమే ఉంది ప్రియులారా. వాక్యం కన్నా శక్తి దేనికి లేదు. యేసుక్రీస్తుల వారు, ఆ వాక్యమైన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చి బోధించారు. తండ్రి రాలేదు ఏ రోజు. తండ్రి ఈ భూమి మీదకి ఏనాడు రాలేదు. తండ్రి మాట ఎవరు ఎప్పుడు ఏనాడు వినలేదు. 5వ అధ్యాయం 39వ వచనం యోహాను సువార్తలో చెప్తారండి. యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్నారు అక్కడ. 5వ అధ్యాయం 37 చూడండి. 5వ అధ్యాయం 37. 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో అందరూ తీయండి. నన్ను పంపిన తండ్రియే. ఎవరు చెప్తున్నారంటే సాక్ష్యం? తండ్రి సాక్ష్యం చెప్తున్నాడు యేసుక్రీస్తుల వారి గురించి. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపాన్ని చూడలేదు. తండ్రి యొక్క స్వరూపాన్ని ఈ ప్రపంచంలో ఎవ్వరూ చూడలేదు. చూసి తట్టుకునే శక్తి ఈ కళ్ళకు లేదు ప్రియులారా. సూర్యుడిని చూసే శక్తే లేదు మనకి. సమీపింపరాని తేజస్సు, అమరత్వం కలిగిన వాడు తండ్రి అయిన దేవుడు. ఆయన్ని ఎవరూ చూడలేదు. ఇంకా ఏమంటున్నాడు? ఆయన్ను ఎవరూ చూడలేదు, ఆయన స్వరాన్ని ఎవరు అంటే ఆయన స్వరం వినే శక్తి కూడా ఈ చెవులకు లేదు. చాలా గొప్పవాడండి ఆయన. ఆయన మాట్లాడితే వినే అవకాశం, చూసే అవకాశం ఈ దేహానికి లేదు. అందుకనే తండ్రి ఏం చేశాడు? తన కుమారుణ్ణి, ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి బోధించాడు. పోనీ పరిశుద్ధాత్ముడికి దేహం ఉందా? దేహం లేదు ఆయనకి. పరిశుద్ధాత్ముడు ఎలా బోధిస్తాడు? పరిశుద్ధాత్ముని మనం వాక్యం విని అర్థం చేసుకొని బాప్తిస్మం తీసుకుంటే, బాప్తిస్మం ద్వారా మన దేహంలోకి వచ్చేవారెవరు? పరిశుద్ధాత్ముడు. ఈ లోకానికి తెలియదండి. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నాడని ఊరికి ఎగురుతూ ఉంటారు, అంతా గంతులు వేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాడు. ఆయన నిన్ను పాపం నుంచి ఒప్పింపజేస్తాడు. నేరం ఏదో చెప్తాడు. వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్తాడు. భూమి మీద ఎలా బ్రతకాలో చెప్తాడు. దేవునికి ఇష్టడై బ్రతకడం ఎలాగో చెప్తాడు. అలా చెప్పేవాడే పరిశుద్ధాత్ముడు. ఒకనాడు ఆత్మ అండి, ఆత్మ బోధిస్తున్నాడు. ఈ ఆత్మ కూడా మొదటి నుంచి ఉంది. ఇది ఏదో అపోస్తల కార్యంలో వచ్చింది అనుకోవద్దండి, మొదటి నుంచి ఉంది. ఏమండి, తండ్రి కుమారులు పరిశుద్ధాత్ములు ఎప్పటి నుంచి ఉన్నారు? ఆది నుంచి ఉన్నవారండి వీరందరూ కూడా. వీరు ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు నుండే మనకు బోధ అన్నది వస్తుంది. ఆయా కాలాలలో ఆయా సమయాలలో పరిశుద్ధాత్ముడు మనుషుల మీదకి బలంగా వచ్చాడు.
దావీదు మీదకి వచ్చాడు. దావీదు ఎందుకు ఓడించా అనుకుంటున్నాడు గొల్లియాతుని? యుద్ధం యెహోవాది అన్నాడు. కానీ ఆయనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అందుకని గాతువాడైన గొల్లియాతు కన్నా బలమైన వాడు దావీదు అనే మాట రాయబడింది. దావీదు బలంగా కనపడుతున్నాడు మనుషులందరికీ? కాదండి. దావీదు చాలా చిన్నవాడు. కానీ గొల్లియాతు 6 అడుగుల జానుడు ఎత్తున్నాడు. అన్ని ఆ వస్త్రాలు ధరించాడు. అన్నీ ధరించి చాలా బలంగా కనపడుతున్నాడు. అందుకే కదా రాజు సౌలు నుంచి ఇశ్రాయేలులందరూ ఏమైపోయారంట? గజ 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 వణుకుతూ పక్కకు పడిపోయారు. అమ్మో, ఇతనితో మనం పోరాడలేం, ఎవరినన్నా ఒక్కరిని పంపండి చాలు, ఒక్కరిని పంపండి, నన్ను ఓడిస్తే చాలు, ఇదిగో ఈ రాజ్యం మీకే ఇస్తాను ఫిలిస్తీయుడు సవాల్ చేస్తున్నాడు, తొడగొడుతున్నాడు. కానీ ఎవరు వెళ్ళారు? దావీదు వెళ్ళాడు. దావీదు చిన్నవాడైనా వెళ్ళి నేను ఓడిస్తాను, అతన్ని నేను చంపేస్తాను అనడానికి కారణమేమి? అతనికి ఎవరు వచ్చారు? యెహోవాత్మ ఆత్మన్నా పరిశుద్ధాత్మన్నా సంచకరు అన్నా ఏమండి, మీకు అందరికీ తెలిసిన విషయం ఇవన్నీ కూడా. అంటే పరిశోధన వాక్యం కనుక అన్ని దేవుని ఆత్మన్న ఎవరు? పరిశుద్ధాత్ముడు. యేసుక్రీస్తుల వారి మీదకి కూడా ఎవరు దిగొచ్చారు? దేవుని ఆత్మ పరిశుద్ధ అండి పావుర ఆకారంలో ఆయన మీదకి దిగి వచ్చింది. ఆయన లేకుండా కార్యాలన్నది చేయలేమండి. దేవుని కార్యాలు చేయాలంటే ఎవరు ఉండాలంట? పరిశుద్ధాత్ముడు ఉండాలంట. ప్రియులారా, పరిశుద్ధాత్ముడు తోడుగా ఉండడం వల్లే అనేక కార్యాలు యేసుక్రీస్తుల వారు చేశారు. ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన మరణాన్ని కూడా జయించినవాడు. 3వ దినాన ఈ భూమి మీదకి తిరిగి వచ్చి పరిశుద్ధులుగా అందరికీ అనేక దినాలు కనపడి పరలోకానికి వెళ్ళి కూడా వచ్చినవాడు మరి యేసుక్రీస్తుల వారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒకనాడు పాత నిబంధనలో సంసోను మీద, దావీదు మీద, యోసేపు మీద ఎవరి ఆత్మ ఉంది అంటే యెహోవా ఆత్మ ఉంది. యెహోవా ఆత్మ ఉంది కనుకనే వాళ్ళు అంత బలవంతులుగా కనపడ్డారు. ఏమండి, మనము ముందు పార్ట్ 1లో మనం విన్నాం. ఏమండి, యోసేపు పారిపోయాడు అని విన్నాం. యోసేపు ఏం చేశాడు? పారిపోయాడు. ఎవరిని విడిచి పారిపోయాడు? పొతీఫరు భార్యను విడిచి పారిపోయాడు. అందరూ ఏమనుకుంటారు? అయ్యో, ఇతడు ఎంత శక్తిహీనుడు అనుకుంటారు. కానీ దేవుడు ఏం రాయించాడు? చాలా బలవంతుడైన దేవుని పక్షాన ఉన్నవాడు, దేవునికి అవమానం తీసుకొని రాకుండా, దేవునికి విరోధంగా కార్యం చేయకుండా ఆయన పాపం నుంచి పారిపోయాడు, పాపాన్ని నుంచి పారిపోయాడు. అలా పారిపోవడానికి శక్తి ఎక్కడి నుంచి ఉంది తెలుసా? యెహోవా ఆత్మ ఆయన మీద మెండుగా ఉంది. ఆయన చేసిన పనులన్నీ కూడా ఏమైపోయాయి? 100 ఫలాన్ని ఇచ్చాయి. అంటే మన మీదకి కూడా వస్తాడా? అవునండి, మన మీదకి కూడా వస్తాడు. ఈరోజు మిమ్మల్ని కూర్చోబెట్టి వాక్యం, ఇంత బలమైన వాక్యం దేవుడు ఎందుకు చెప్పిస్తున్నాడంటే మీరందరూ బలవంతులు కావాలని. మనం దేని ద్వారా బలవంతులు అవుతాం అనుకుంటాం? కాదు. ఈ ప్రపంచం ఒకే ఒక్కటి ఉంది, దాని ద్వారానే బలమవుతుంది. అది కేవలం వాక్యం. ఏమండి, ఈరోజు మనం చెబుతున్నామని కాదండి. ఆపరేషన్ అయినా 2వ రోజైనా మనం నిలబెట్టి మాట్లాడించగలిగిన శక్తి ఎవరికుందో తెలుసా? వాక్యానికి ఉంది. వాక్యం చాలా బలమైంది ప్రియులారా, వాక్యం చాలా బలమైంది. ఈరోజు కూడా ఎవరు బలవంతులు అంటే కొద్ది మందిని మనం చూద్దాం. మొదటి విషయంలో మనం చూడలేకపోయాం, కానీ ఫస్ట్ టాపిక్లో, 2వ టాపిక్లో ఎవరు బలవంతులు అనే విషయాన్ని జాగ్రత్తగా కూలంకషంగా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇందాక మనం చదువుకున్న వాక్య భాగం 11వ అధ్యాయం, మరొకసారి రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనంలో వారు విశ్వాసం ద్వారా ఏమండి, వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్నిబలములను చల్లార్చిరి. బలహీనులు చూడండి, ఎవరంట వాళ్ళంతా కూడా బలవంతులు కాదంట ప్రియులారా, నిజంగా బలహీనుడు అంట. ఈరోజు భూమి మీద విక్టర్ అనే వ్యక్తి బలవంతుడా బలహీనుడా? చాలా బలహీనుడు అండి, చాలా బలహీనుడు. 1-2 రోజులు అయింటే మీ మధ్య నేను లేను. ఎందుకు? ఈ రోగం అన్నది అట్లాంటిది, బలహీనం. ఒక చిన్న యాక్సిడెంట్ అయితే చచ్చిపోతాం, ఒక చిన్న రోగం వస్తే చనిపోతాం,
ఫుడ్ పాయిజన్ అయితే చనిపోతాం, ఏమంటే ఒక చిన్న రాయి తగలరాని చోటు తగిలిందంటే చనిపోతాం. చాలా బలహీనులం మనం. కానీ వాక్యాన్ని బట్టి మనం ఏమంట బలవంతులం. వాక్యం బలమైంది ప్రియమైన దేవుని వాళ్ళు. అందుకనే గతంలో కూడా మనం చదివిన మాటే కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 3వ మాటలో, నేను దేవదూతల కంటే కొంచెం తక్కువ వానిగా అని చేసి తినంటాడు. మీరు అక్కడ చదవండి 8వ అధ్యాయం 3లో, కీర్తన గ్రంథము 8వ అధ్యాయము, కీర్తన గ్రంథము 8వ అధ్యాయం, నీ చేతి పని అయిన ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు. చూడండి, వాడు ఏ పాటి వాడయ్యా, వాడు ఎంత చిన్నవాడు. సూర్యుడినండి, సూర్యుడు గొప్పవాడా విక్టుడు గొప్పవాడా అంటే దేవుని దృష్టిలో, ఏమండి మన ఆత్మీయ తండ్రి గొప్పవాడా విశ్వం గొప్పదా అంటే దేవుని దృష్టిలో ఎవరంట గొప్ప? విశ్వం కాదంట, ఏమండి మనుషులు గొప్ప అంట ప్రియులారా. సూర్యుడు గొప్పవాడు కాదంట దేవుని దృష్టిలో. నువ్వు మనుషుల్ని జ్ఞాపకం చేసు. సూర్యుడు గొప్పవాడా చంద్రుడు గొప్పవాడా? చంద్రుడు భూమి మీద ఉన్న ఈ మనుషులు గొప్ప వాళ్ళ చిన్న బిడ్డలండి, పుట్టే బిడ్డలు, మీ గర్భాన పుట్టిన బిడ్డలు. ఈ బిడ్డ గొప్పవాడా సూర్యుడు గొప్పవాడా? మనుషులందరూ ఏమంటాడు? సూర్యుడు గొప్ప, సూర్యుడు గొప్ప, చంద్రుడు గొప్ప అంటాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? వాడిని జ్ఞాపకం చేసుకున్నట్టుకే పాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు. వాడు ఏ పాటి వాడు? దేవుని కంటే వానిని కొంచెం తక్కువనిగా, వాణ్ణి కొంచెం తక్కువనిగా అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మల కంటే కొంచెం తక్కువ వాళ్ళగా ఉన్నామంటండి మనం. అంటే దేవదూతల కంటే కొంచెం తక్కువ వారుగా ఉన్నామంట మనం. ఎందుకంటే దేవదూతలు అంటే వారికి పరిజ్ఞానం ఉంది. మనమేమున్నా అపవాది యొక్క మాయలో ఉన్నాం. మనం అపవాది మాయలో నుంచి తప్పించబడితే ఎవరు గొప్ప? నీవే గొప్ప. నీకన్నా గొప్పది భూమి మీద ఏమీ లేదండి. ఏమంటే చిన్న బిడ్డల్ని మనం ఎత్తుకుంటామండి. ఇక్కడ ఉన్న వినోద్ నాకు బామరది అవుతాడు. వాడు కూడా తన కుమారుడిని ఎత్తుకుంటాడు. ఎత్తుకొని మురిసిపోతున్నప్పుడు నా కుమారుడు బంగారం, నా కుమారుడు వజ్రం. ఏమండి చిన్న బిడ్డల్ని వాళ్ళ అమ్మగారు నన్ను పెంచారు. ఏమండి మా అమ్మగారి పూర్తి ప్రేమను, మా అత్తగారి పూర్తి ప్రేమను నేను పొందాను. నేను ఎత్తుకున్నప్పుడు మురిసిపోయినప్పుడు మా బాబు బంగారం అంటారు. అవునా కాదండి? అంటే ఏమి? బంగారం గొప్పదనే వాళ్ళ పిల్లలు గొప్ప వాళ్ళనే? పిల్లలు గొప్ప వాళ్ళని. నిజమండి. మన ముందర అన్ని దిగదూరుపండి. 1000 కేజీల బంగారం పెట్టినా ఎవరు గొప్ప అంట? మనుషులు గొప్పవారంటండి. దేవుడు వారిని ఏం చేశాడంట? కొంచెం తక్కువగా చేశాడు. కొంచెం తక్కువ, ప్రస్తుతం కొంచెం తక్కువ అంతే. నువ్వు ఏమండి మీ బిడ్డలు నమ్మండి మీరు, ఏమండి పర్వతం, బంగారు పర్వతం కన్నా ఎవరు గొప్ప? మీ బిడ్డలు చాలా గొప్పవారు పిల్లలు. మీ బిడ్డలు చాలా గొప్పవాళ్ళు. మానవ శక్తి అన్నదాన్ని కొద్దిగా దేవుడు ఏం చేశాడు? తగ్గించాడు. ఇప్పుడు అయినప్పటికీ కూడా ఏం చేశాడంట? ఆయన కలుగజేసిన, ఏమండి పైన వచ్చిన 8:3 సంవత్సరం వాడు ఏ పాటి వాడు? ఓకే, ఇంకా నెక్స్ట్ కిరీటం ధరింపజేసి ఉన్నావు. చూడండి, నీ చేతి పనుల మీద అధికారం. ఏమండి నీటి మీద ఎవరికి ఉంది అధికారం? మనిషికంటండి. సింహం మీద, పశువుల మీద, పక్షుల మీద, వాటి ప్రాణాల మీద ఎవరికి అధికారం ఇచ్చాడు దేవుడు? అన్నింటి మీద అధికారం అండి. మనిషికి అధికారం ఇచ్చాడు. మనిషి ఎవరు? సాక్షాత్తు దేవుని యొక్క కుమారుడు. అన్నింటి మీద నీకు అధికారం ఇచ్చాడు. నీవు అధికారి. ఒకనాడు ఏమండి అదేగిన మన తండ్రి ఆది తల్లిదండ్రులైన ఎవరైతే ఆదాము హవ్వలు ఉన్నారో వారు గిన పండు తినకపోయి ఉంటే ఈరోజు సృష్టి అంతా ఎవరికి లోబడేది? మనిషికి లోబడేది పిల్లరా. మనిషి ఎలా చెబితే అలా ఏది సృష్టి లోబడుతుంది. సృష్టి లోబడుతుందన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఇప్పుడు గమనిద్దాం ప్రియులారా. సృష్టి లోబడుతుందా? సృష్టి లోబడుతుంది. ఒక్కసారి యెహోషువ గ్రంథాన్ని గురించి మనం ఆలోచిద్దాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలోకి వద్దాం. యెహోషువ గ్రంథం 10వ
యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం. దీనికన్నా పూర్వము ఇక్కడ ఉన్న కొద్ది చరిత్ర మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. యెహోషువ గారు ఎవరు అంటే తెలుసా ప్రియులారా? మోషే ఉన్నాడు కదా, మోషే 12 మంది నాయకులను పంపించాడు. అందరు నన్ను చూడండి. మోషే 12 మంది నాయకులు ఎక్కడ పంపించాడు? యెరూషలేముకు పంపించాడు, కనానుకు పంపించాడు. కనాను యొక్క సమాచారాన్ని తీసుకురమ్మన్నాడు. 12 మందిని పంపిస్తే 2 మాత్రమే సరైన సమాచారం తీసుకొచ్చారంట. 10 మంది ఏం తీసుకొచ్చారు? వ్యక్తమైన సమాచారాన్ని తీసుకొచ్చి అందరిలో గలిబిలి లేపి అందరినీ నరకానికి పంపడానికి కారణమేవో ఆ 10 మంది. ఎవరైతే సరైన సమాచారం ఎవరు తెచ్చారు? యెహోషువ, కాలేబు. వీరు మాత్రమే ఆ వాగ్దాన ఫలముల భూమిని అనుభవించడానికి వెళ్ళడం జరిగింది. అంటే సరైన సమాచారం అన్నది చాలా ఇంపార్టెంట్ ప్రియులారా. ఈ రోజు కూడా బోధ జరుగుతుంది, కానీ సరైన సమాచారం, సరైన బోధ జరగడం లేదు. అలా వీరు మాత్రమే సరైన సమాచారాన్ని తీసుకొచ్చారు. యెహోషువ ఎంత గొప్పవాడో చూడండి ప్రియులారా, కాలేబు ఎంత గొప్పవారో చూడండి, మీరు ఒకసారి ఆలోచించండి. అలా బోధ తీసుకొచ్చిన వారు వీరు ఏం చేశారంటే యెహోవా ఆత్మను కలిగి ఉన్నారు. యెహోవా ఆత్మను కలిగి ఉండి హాయి, యెరికో అనే రాజ్యాలను పట్టుకున్నారండి. వీళ్ళు ఏ రాజ్యాన్ని పట్టుకున్నారు? హాయిని, ఇంకా యెరికోని పట్టుకున్నారు. యెరికోను పట్టుకొని దాన్ని బట్టి ఎక్కడండి, ఇక్కడ గిబియోను దగ్గరికి వెళ్తారు. గిబియోను వాసులు ఏం చేస్తారంటే వారికి భయపడి సంధి చేసుకుంటారు. గిబియోను వాసులు ఏం చేశారంట? సంధి చేసుకున్నారు. మీరు ఇప్పుడు 33వ వచనం మరొకసారి చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక. దాని మీదే మనం సబ్జెక్ట్ అంతా డిపెండ్ అయింది కనుక దాన్ని అలాగే పెట్టుకోండి. ఇప్పుడు కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33లో వారు విశ్వాసం ద్వారా, ఏ మాట మాట్లాడుతున్నాం? విశ్వాసం ద్వారా రాజ్యాలు జయించారా? ఎవరు జయించారు? ఇదిగో యెహోషువ జయించాడు. విశ్వాసం ద్వారా దేన్ని జయించాడు? యెహోషువ రాజ్యాలను జయించాడు, హాయిని జయించాడు, ఇంకా యెరికోను జయించాడు, గిబియోనుని జయించాడు. అలా జయిస్తే ఏం చేస్తున్నాడు? ఇప్పుడు యెరూషలేము మీదికి పోతున్నాడు. దేని మీదకి వెళ్తున్నాడు? యెరూషలేము మీదికి పోతున్నాడు. యెరూషలేము మీదికి పోతూ ఉంటే ఆ యెరూషలేమును పరిపాలిస్తున్న అదోనీ సెదెకు, ఆయన పేరు ఏం పేరండి? ఆ రాజు పేరు అదోనీ సెదెకు. అదోనీ సెదెకు ఏం చేశాడంటే ఆ పక్కనున్న వాళ్ళందరినీ రేపాడండి. ఇంకొక 4 రాజులను రేపాడు. 4 రాజుల్ని రేపి మొత్తం 5 మంది కలుసుకొని ఎవరెవరిని రేపాడంటే యర్మాతు, లాకీషు, ఎగ్లోను, హెబ్రోను. ఏమండి ఏవేవంట? యర్మాతు, లాకీషు, ఎగ్లోను, అదేవిధంగా హెబ్రోను. ఈ 4 రాజుల్ని రేపి ఆ 4తో పాటు ఎవరైనా ఏమండి యెరూషలేము. మొత్తం 5 మంది రాజులు కలిసి ఎవరి మీదకి వచ్చారు? ఇప్పుడు ఎవరి మీదకి వచ్చారు? యెహోషువ మీదకి వచ్చారండి. ఏమండి మనం ఒకరితో అయితే పోరాడతాం, ఇద్దరితో అయితే పోరాడతాం, ఇంకా అక్కడి నుంచి మన మీదకి వచ్చారనుకోండి ఎక్కువ మంది, మనం ఏం చేస్తాం? వీగిపోతాం, మన శక్తి సామర్థ్యం సరిపోదు. కానీ వారి దగ్గర ఏమున్నారు? యెహోవా ఆత్మ అన్నది ఉంది ప్రియులారా. యెహోవా ఆత్మ బలంగా ఉండడంతో అందరినీ ఓడించగలిగిన శక్తి, అందరినీ గురించి తిప్పివేయగలిగిన శక్తి ఇప్పుడు ఎవరికి? ఎవరి దగ్గర ఉంది? యెహోషువ గారి దగ్గర ఉందండి. యెహోషువ ఏమని ప్రార్థించాడో ఒక్కసారి మనం 12వ వచనంలో చూద్దాం ప్రియులారా. 12వ వచనం 10వ అధ్యాయం 12లో యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినిచుండగా యెహోవాకు ప్రార్థన చేసెను, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు ఎవరా? జనులు ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు పగ తీర్చుకున్నంత వరకు ఏం చేయాలంటే నువ్వు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. కింద 13వ వచనంలో సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడల్లా అస్తమింప త్వరపడలేదు. చూడండి, సూర్యుడు ఒక దినమంతా ఎక్కడ ఆగాడంట? ఆకాశం మధ్యలో. 12 గంటల సమయం అనుకోండి. నేను చెప్తున్నాను ఉదాహరణకు, మరి అంతే ఉందన్నా అని అనుకోండి. వాక్యాన్ని అర్థం చేసుకోండి, వాక్య భాగంలో ఉన్న సారాంశాన్ని అర్థం చేసుకోండి. సూర్యుడు అస్తమింప త్వరపడలేదు. సూర్యుడు అస్తమించలేదంటే అర్థం అండి, భూమి తిరగడం లేదు. భూమి తిరిగితే ఏమవుతుంది? పగలు రాత్రి ఏర్పడతాయి. భూమి తిరగకపోతే ఏమవుతుంది? ఏర్పడవు. భూమి తిరగకపోతే ఏం జరగాలి? సైన్స్ ప్రకారంగా సూర్యుడిలోకి వెళ్ళిపడిపోవాలి. ఇది
అర్థమవుతుందా మీకు? ఎవరైతే మీరు చదివి ఉంటారో మీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే ఈ భూమి అన్నది తిరగలేదో, భూమి తిరగకుండా ఉందో, నిలబడిందో, ఒక్కసారిగా ఎక్కడికి వెళ్ళి పడిపోతుందంట ఇది? సూర్యుడిలోకి వెళ్ళి పడిపోవాలంట. అంటే సైన్స్ ను కూడా ఆపగలిగిన శక్తి ఎక్కడుంది? వాక్యం. సైన్స్ ను కూడా తిరోగమనం లేకపోయి నడిపించగలిగిందండి దేవుని వాక్యం అంటే. మీరు ఏమనుకుంటున్నారేమో వాక్యం అంటే ఏదో వినేస్తే అయిపోయింది, చదివేస్తే అయిపోయింది అనుకోద్దండి. ఈ వాక్యం నిన్ని, దీంట్లో ఉన్న శక్తిని నువ్వు టేస్ట్ చేయాలి. ప్రపంచంలో దేనిలోనూ టేస్ట్ లేదండి. ఏమండి? ఎహెజ్కేలు గ్రంథంలో ప్రవక్త అంటాడు కదా, ఇది ఎంత టేస్ట్ అంటే మధురం, తేనె కంటే, జుంటి తేనె ధారల కంటే ఏమండి తీపి. ఏమండి? బంగారం వజ్రాలు దీని ముందర ఏమంట దిగదుడుపు, సామెతల గ్రంథంలో అంటాడు. అంత గొప్పదండి శక్తి. నువ్వు దేన్ని అనుకుంటున్నావో, ఏది దీని ముందర, బలం ముందర దిగదుడుపు. అంత గొప్ప శక్తి ఉంది ప్రేమైన దేవుని వాళ్ళరా. అంటే సైన్స్ ను కూడా రివర్స్ నడిపించే శక్తి దేనికి ఉంది? బలమైన వాక్యానికి ఉంది ప్రియులారా. ఒక దినమెల్ల అంటే 24 గంటల పాటు సూర్యుడు ఎక్కడున్నాడంటండి? అక్కడే ఉన్నాడని. ప్రేమైన దేవుని వాళ్ళరా, ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. ఈరోజు 9 గంటలు అయిన వెంటనే మేము పాఠశాలకు వెళ్ళిపోతాం. 9 గంటల 15 నిమిషాలు అయింది అనుకుందాం. 9 గంటల 15 నిమిషాలు అయిన వెంటనే ఉన్నట్టుండి చీకటి అయిపోయింది అనుకోండి. టైం 6 గంటలు అయిపోయింది అనుకోండి. ఏం జరిగిందని ఈరోజు తెలుసు కదా. ఈరోజు అందరికీ కూడా ఆ నెట్వర్క్ అన్నది చాలా ఉంది. ఈరోజు యూట్యూబ్ అన్నది చాలా ఉంది. ఈరోజు ఉన్నట్టుండి సాయంకాలం టైం అయిన వెంటనే రాత్రి అయిపోయింది అనుకోండి. నేనేమో 9 గంటలకు స్కూల్లో ఉన్నాను. 10 నిమిషాల్లో పిల్లలకు బోధిస్తుండగా రాత్రి అయిపోయింది. ఆలోచించండి. రాత్రి అయిపోయిన వెంటనే మన వాళ్ళందరూ కూడా ప్రభుత్వాలు ఏం చేస్తాయి? ఊరుకుంటాయా? ఏమంటే అన్ని ఛానళ్ళలో ఏం రాత్రి అయిపోయింది, ఎందుకు ఇలా జరిగింది రాత్రి? సూర్యుడు ఎందుకో ఎక్కడున్నాడు? ఒక్కసారిగా చూస్తే సూర్యుడు మరి జపాన్లో పుడుతున్నాడు అనుకోండి. అమ్మో ఏం లేదు, ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ అన్ని అవుట్ ఆఫ్ క్వశ్చన్. మీరందరూ ఉన్నట్టుండి ఉద్యోగాలు మానేసి, ప్రభుత్వం ఏం చెప్తుందండి? అందరూ మీ పనులు ముగించుకొని ఇప్పుడు మీరందరూ టయాన్ని తిప్పేసుకోండి. ఏం జరిగిందో ఏమో తెలీదు. సూర్యుడు ఒక్కసారి ఎక్కడికి వెళ్ళిపోయాడు? జపాన్కి వెళ్ళిపోయినాడు. జపాన్లో వస్తున్నాడు. జపాన్లో ఇప్పుడు 4 గంటలు అవుతుంది టైము. కాబట్టి మనం అందరూ ఏం చేయాలా? పండుకొని లేస్తే తప్ప మళ్ళీ మనం వేరే డైలీకి వెళ్ళలేం. ఒక రోజుని యాడ్ చేసుకుందాం. అర్థమవుతుందా? ఒక రోజుని యాడ్ చేసుకుందాం. ఈరోజు ఎంత డేట్? 24 కదా? 24 కదండి? 25 రేపటి 24. ఈరోజు 24వ తేదీ 24వ సంవత్సరము. కానీ నేను చెప్పేది ఏమంటే 25వ తేదీని జరిగిందనుకోండి, మీరు ఉన్న ఫలంగా ఇంటికి వచ్చి పడుకొని నిద్రపోండి. స్కూల్ బంద్, ఆఫీసులు బంద్, అన్ని రెస్టారెంట్లు బంద్, అన్ని బంద్ చేసేసి మీరు వచ్చి పండుకోండి. అందరూ పడుకున్న తర్వాత మరి కొత్త దినం స్టార్ట్ అవుతుంది. 26కి వెళ్ళిపోదాం. 25 ఏమైంది? మాట్లాడదు. 25 గురించి వద్దు. ఏమో ఏం జరిగిందేమో ప్రకృతిలో అలా అంటామే, అలా చేశాడండి. అర్థమవుతుందా ప్రియులరా? సైన్స్ ను కూడా తిప్పగలిగిన మహాశక్తి దేంట్లో ఉంది? నీవు పట్టుకున్న నీ చేతిలో ఉన్న యేసుక్రీస్తు మాటలో ఉంది. యుగం వరకు నీకు తోడుగా ఉండే దేవుడు అండి బైబిల్లో ఉన్న దేవుడు. ఎప్పటి వరకు తోడుకుంటాడు? పగలు రాత్రి మధ్యాహ్నం కాదండి, ఎప్పటికీ నీకు తోడుగా వాక్యంలో ఉండేవాడు దేవుడు. అలాంటి దేవుని దగ్గరకు వచ్చావు నువ్వు. ఏమండి? ఏదో చిన్న చిన్న వాటిని పొందుకోవడానికి కాదండి దేవుడు అన్న వెంటనే చాలా గొప్పవిచ్చేవాడు. నిన్ను గొప్ప స్థితిలో ఈ భూమి మీద నిలబెట్టేవాడు. నువ్వు నిలబడినట్టుగా ఈ ప్రపంచం ఎక్కడ ఎవరు నిలబడరు. అలాంటి స్థితిలో నిలబెడతాడు దేవుడు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, సైన్స్ ను కూడా రివర్స్ నడిపించగలిగే శక్తి ఎవరికి ఉంది? వాక్యానికి ఉంది. మీరు నమ్మాలి. ఇవన్నీ చరిత్రలో జరిగిన యథార్థ సంఘటనలు, కల్పితాలు కాదు ప్రియులారా. ఇవన్నీ కూడా యథార్థమైన సంఘటనలు. కనుక మహాశక్తి అన్నది ఇక్కడ ఉంది. ఇక్కడ ఏం చేశారంటండి? ఇంకా ఆయన యెహోవా దేవుడు పోరాడారంట. ఏమండి? ఎవరు పోరాడారు? యెహోషువనే కాదు, దేవుడు కూడా పోరాడుతున్నాడంట. పై వచనంలో చూద్దాం. 11వ వచనంలో, మరియు
పారిపోచుండగా కనుక ఏమంటే ఎవరు పోరాడుతున్నారు? దేవుడు పోరాడుతున్నాడండి ఓ పక్క. వారందరినీ చంపాలని ఇంకా అమాలేకీయులు కూడా వచ్చేసారంట వీరితో పాటు. వారందరినీ చంపడానికి ఎవరు దిగారంటే తెలిసిన? యెహోవాని దిగి వడగండ్ల చేత చంపుతున్నారంట. కింద మాటలో ఇశ్రాయేలు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు అంటే ఎవరి వైపున పోరాడుతున్నారు? యెహోషువ పక్షాన పోరాడుతున్నాడు. పోరాడుతున్నది ఎవరు? యెహోవా. ఈ దేవుని ఆత్మ పోరాడుతుంది పిల్లల. అంటే మనం మన పక్షంగా మన శక్తితో మనం పోరాడడం కాదు, దేవుని శక్తి కూడా నీకు తోడై ఉంటుంది. దేవుని శక్తి కూడా నీకు తోడై ఏం చేయగలుగుతుందంటే మహాశక్తిని కలబరుస్తుంది. ప్రేమ దేవుని వాళ్ళరా, అదేవిధంగా కాలేబు యొక్క శక్తిని కూడా చూద్దామండి. కాలేబు బలవంతుడా? ఒకసారి చూడండి యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 10వ మాటలో యెహోవా చెప్పినట్లు ఏమండి ఏమంటున్నాడు యెహోషువ? ఏమంటున్నాడంట? అయ్యా 45 ఏండ్లు నన్ను కాపాడాడు. చూడండి, మనం ఏమనుకుంటాం? మనం ఉద్యోగం చేస్తే నా ఉద్యోగం నన్ను కాపాడింది, మా అమ్మ నన్ను కాపాడింది, మా నాన్న నన్ను కాపాడాడు, నా బంధువులు నన్ను కాపాడారు, నా యొక్క బంగారం నన్ను కాపాడింది. మనం అదే కదండి చెప్పుకుండేది. ఇన్ని సంవత్సరాల కాలం పాటు నా దేవుడు నన్ను కాపాడాడని చెప్పుకుంటామా? కాపాడాడని చెప్పుకుంటామా? కాదు పిల్లరా, మనం మన గురించి చెప్పుకుంటాం. కానీ ఏమంటున్నాడంటే కాలేబు 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. చదవండి ఆయన. ఇదిగో నేను ఇప్పుడు ఎన్ని ఏండ్లంట? 85 ఏండ్లు అంటండి. మోషే నన్ను పంపిన నాడు. ఏమండి? మోషే నన్ను పంపాడు. ఎక్కడికి పంపాడు? ఆ యెరూషలేము, ఆ కనాను ఎలాంటిదో చూసి రమ్మని పంపాడు. ఆ పంపిన నాడు ఎంత శక్తి, ఎంత బలం నాకుందో చదవండి. నేటి వరకు నాకంత బలము. చాలండి. నాకు పంపిన నాడు ఎంత బలం ఉందో ఏమండి మనం చెప్పగలమా? 20 ఏళ్ల నాడు నాకు ఎంత శక్తి ఉందో 80 ఏళ్ల నాడు కూడా నాకు అంతే శక్తి ఉంది అని చెప్పగలమా మనం? నేను చాలా శక్తిహీనుని అయిపోయానండి. నేను నడవలేనండి, కూర్చోలేనండి, మాట్లాడలేనండి. గాంధీ గారు ఎన్ని సంవత్సరాల్లో వచ్చారంట భారతదేశానికి స్వాతంత్రం తీసుకోవడానికి? 70 సంవత్సరాల వయసులో వచ్చాడంట. ఏమండి అర్థమవుతుందా? మోషే ఇశ్రాయేలును నడిపించడానికి ఎన్ని సంవత్సరాల్లో వచ్చాడంట? 80 సంవత్సరాల్లో వచ్చాడంట. అంటే దేవుని ఆత్మను, దేవుని శక్తిని పోరాడుకుంటే నువ్వు ఏమంటావు తెలుసా? నువ్వు 30 ఏళ్ళప్పుడు ఎలా ఉన్నావో శక్తిమంతుడుగా, 70 ఏళ్లలో కూడా నాకు అదే శక్తి ఉంది. శక్తి అన్నది ఎక్కడ ఉంటుందో తెలుసా? అదంతా కూడా ఆత్మలోను మనసులోనూ ఉండేది ప్రియులారా. మనుషులు చూడండి ఏమనుకుంటారో, నేను కూర్చుంటే లేలేను, లేస్తే కూర్చోలేను, నా చేత ఏమీ కాదు, ఇలా ఉంటారు. కానీ దేవుని ప్రజలు ఎలా ఉంటారు? దేవుడు ఎలా ఉంటాడు? దేవుని ప్రజలు ఎలా ఉంటారంటే అత్యంత శక్తిహీను అండి, శక్తిమంతులుగా ఉంటారు. మనుషులైతే శక్తిహీనులుగా ఉంటారు, బలహీనులుగా ఉంటారు. కానీ నిజమైన శక్తి దేనిలో ఉంది? వాక్యంలో ఉంది, భక్తి జీవితంలో ఉంది. మీరు భక్తి జీవితంలో ఉన్నారు కనుక నిజమైన శక్తిమంతులుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా దేన్ని ధరించుకోవాలి? నిజమైన శక్తిని ధరించుకోండి. మీరు అర్ధరాత్రి పూటైనా సరే శక్తిమంతులుగా మీరు ఉంటారు, పని చేయడానికి సమర్థులుగా ఉంటారు. మనం శక్తిహీనులం కాము. ఏమండి 10 మందికి వంట చేయాలంటే నా చేత కాదండి. 10 మంది ఎట్లా చేయాలో ఏమో. 10 మందికి కాదు, 100 మందికి కూడా చేయగలిగిన అపారమైన శక్తి ఎవరికి ఉంది? నీకు నాకే ఉండేది. ఏమండి మనసు అండి, ఎంత ఏది లేదు. ఏమండి ఈ భూమి మీదకి ఏం తీసుకొచ్చాం మనం? ఏం తీసుకెళ్తాం మనం? ఏది లేదండి, అంతా ఉత్తిదే, నాటకం ఇదంతా కూడా. కాబట్టి ఈ నాటక రంగంలో దేవుని వైపు బలంగా ఉండే శక్తి మీరు కోరుకోండి పిల్లరా. ఏమండి ఒక పాఠమే చెప్పగలమా? రోజుకు 10 పాఠాలు చెప్పగలం. ఏమండి 10 రకాల కోణాల్లో చెప్పగలం. అలాంటి మహాశక్తి ఎక్కడుందో చెప్పండి? కేవలం మన యూనివర్సిటీలో మాత్రం పిల్లరా. ఒక వాక్యానికి పొంతన లేకుండా 100 వాక్యాలు చెప్పగలిగిన శక్తి ఎక్కడుంది? మన యూనివర్సిటీలో మాత్రమే ఉంది.
కనుక మంచి శక్తి అన్నది మీరు పొందుకోవాలన్న ఉద్దేశంతోనే దేవుడు మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మంచి మంచి మాటలు, ఉత్తమమైన మాటలు, మీ ఆత్మను వెలిగించే మాటలు, మీరు సర్వోన్నతులైన దేవుని ఎదుట పరిశుద్ధులుగా కనబడే మాటలు, మిమ్మల్ని శక్తివంతమైన మాటలు దేవుడు మీకు వినిపిస్తూ ఉన్నాడు. కనుక ఆయన ఎలా ఉన్నాడంటే శక్తిమంతుడుగా, నేను మొదట ఎలా ఉన్నానో అలాంటి శక్తితోనే ఉన్నాను అని చెప్తున్నాడు. మరొక మాటని మరి 11వ అధ్యాయానికి పోండి, అక్కడ చదవండి. ఒకసారి చదివితే మీకు మంచి సందర్భాన్ని నేను చూపిస్తాను. మరొకసారి చదవండి. 11వ అధ్యాయం 33లో వారు విశ్వాసం ద్వారా ఎవరు జయించారు? విశ్వాసం ద్వారా రాజ్యాల్ని యెహోషువ. అర్థమైందా? యెహోషువ, కాలేబు విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించారు. ఏవేవి జయించారు? హాయి, హెబ్రోను, యెరూషలేము అంటే ఇవన్నిటిని కూడా వారు ఏం చేశారు? ఎరికో, వీటన్నిటిని కూడా వాళ్ళు జయించారు. అర్థమైందా వాక్యం? ఇప్పుడు మరొక వాక్యాన్ని చూద్దాం. అక్కడ చదవండి. నీతి కార్యములను జరిగింది. ఎందుకు నీతి అంటే ఏమండి? నీతి అంటే దేవుని వాక్యాన్ని నమ్మడమే నీతి. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నీతి అన్నది మనం జరిగించాలి ప్రేమైన దేవుని వాళ్ళరా. నీతి అనగా దేవుని మీద పూర్తిగా ఆధారపడ్డం. మన మీద మనం ఆధారపడ్డం కాదండి, దేవుని మీద ఆధారపడ్డాం. మీరందరూ కూడా పాఠశాలలో చదువుకున్న వాళ్ళే, మీరందరూ కూడా ఒక కథను చదివే ఉంటారు. మీరందరూ కూడా అది ఏ కథ ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. అనగనగా ఒక పేదవాడు, ఇప్పటికి కూడా 4వ తరగతిలో సత్యమహిమ అనే పాఠం ఉంది. ఏమంట? సత్యమహిమ. ఒక పేదవాడు కట్టెలు కొట్టుకునేవాడు. ఆ కట్టెలు కొట్టుకునేవాడు ఏం చేశాడంట? ఆ కట్టెలు కొట్టి వాటిని అమ్మడం ద్వారా వాని యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అలా కొట్టేవాడు ఏం చేశాడంటే వాడు చాలా మంచివాడంట, సత్యాన్ని పాటిస్తూ ఉన్నాడంట. మీరందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ కథ కూడా చదవండి, బైబిల్ సందర్భం కూడా 2 చదవండి. అలా వాడు ఆ కట్టెలు కొట్టేవాడు ఏం చేశాడంటే వాడు గొడ్డలు తీసుకొని వెళ్ళి కట్టెలు కొడుతూ ఉన్నాడంట. అలా కొడుతూ ఉండగా ఏం ఊడిపోయింది? వాని చేతిలో నుంచి గొడ్డలి జారి నీటిలోకి పడిపోయింది. నదిలోకి పడిపోయిన వెంటనే ఎవరు ప్రత్యక్షమయ్యారు? నదీదేవత ప్రత్యక్షమైంది. ఏమి నాయనా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఆ బాధ? ఎందుకు? ఏం జరిగింది? అడిగిన వెంటనే ఏం చెప్పాడు? అమ్మా, నా గొడ్డలి పడిపోయింది, అదే నా జీవనాధారం. నా పిల్లలకు నేను ఏ ఆహారం పెట్టి పోషిస్తానో నా జీవనాధారం వెళ్ళిపోతే, ఈరోజు చూడండి, ఉద్యోగం వెళ్ళిపోతే నేను ఎలా పోషిస్తానంట మనం. అవునా కదా? ఆలోచించండి, ఎలా పోషిస్తాను నేను? ఇదే కదా నా జీవనాధారం. ఏమండి, చేతులు డ్రైవర్కి ఇరిగిపోయాయి అనుకోండి, ఏం బాధపడతాడు డ్రైవరు? అయ్యో, నా జీవనాధారం ఈ కాళ్ళు చేతులే కదా, ఇవే పోతే నేను ఎలా పోషించగలను? అవునా కదా? చెప్పండి. మనకున్న అవయవాలు మనల్ని పోషిస్తుంటాయి. కళ్ళు పోయాయి అనుకోండి, ఏం చేయగలం? అలా వీడు కూడా చాలా మొరపెడితే నేను తెస్తానని జాగ్రత్తగా ఏమేం చేసింది? బంగారు గొడ్డలు తెచ్చింది. అప్పుడు తెస్తే ఏమన్నాడు? అమ్మా, అది నాది గొడ్డలి కాదు, నాది వేరే గొడ్డలి తల్లి అన్నాడు. వెంటనే వెండి గొడ్డలు తెచ్చింది. అమ్మ, అది కూడా నాది కాదు, నాది వేరే గొడ్డలి తల్లి అన్నాడు. వెంటనే ఏం తెచ్చింది? తన గొడ్డలే తెచ్చింది. అమ్మ, అదేనమ్మా నా గొడ్డలి అని మనసంతా మార్చుకొని అవని రూపంలో కూడా చాలా చేంజ్ వచ్చింది. చాలా ఆనందం ఎదుగుతుంది. ఓహో, వీడు చాలా సత్యవంతుడు, అమాయకుడు, అదే వేరే వాడంటే అన్నింటికి ఆశపడేవాడు అని చెప్పేసేసి ఆమె నీలో దురాశ లేదు నాయనా, నువ్వు చాలా మంచివాడు అని 3 గొడ్డళ్ళు ఇచ్చి పంపింది. ఏమండి, ఇవన్నీ కూడా ఏమో తెలుసా? మనుషులు రాసుకున్న కథలు ప్రియులరా. యేసుక్రీస్తు కన్నా ముందే దేవుని మాట అన్నది ప్రపంచవ్యాప్తమైంది. ఎలా వచ్చింది? అందరినీ దేవుడు ఏం చేశాడంటే యూదుల్ని ప్రపంచవ్యాప్తంగా చెదరగొట్టాడు. అలా ప్రపంచవ్యాప్తంగా చెదరగొట్టినప్పుడు ఏం జరిగింది అంటే యూదా గ్రంథాలు, ఏమండి, ఇది ఎక్కడుందో ఒకసారి చూద్దాం ప్రియులారా. బైబిల్లో ఎక్కడుంది ఈ సందర్భం? బైబిల్లో ఎక్కడుంది? 2వ రాజుల గ్రంథము ఎలీషా ప్రవక్త దగ్గరికి వద్దాం ప్రియులారా. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయంలో మొదటి మాట నుంచి నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా చూడండి అంతే. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా వద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలం ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల ఒక మానవ అచ్చట నుంచి తెచ్చుకొని మరి ఒక చోట నివాసం కట్టుకుందామని మనవి చేయగా అతడు వెలుడని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో నీవు కూడా రావాలనని కోరగా అతడు వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయెను. వారు యోర్దానుకు వచ్చి మానులు నడుచుండగా ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా
వాడు అయ్యో నా ఏలినవాడా అది ఎరువు తెచ్చినదని మొరపెట్టెను. చూడండి, ఏది ఊడిపోయిందంట? దయచేసి కూర్చోమ్మా. ఏది ఊడిపోయిందంట? గొడ్డలి ఊడి, అంటే పిడి మీ చేతిలోనే ఉంది. ఇక్కడ ఏమండి, గొడ్డలంతా పడిపోలేదు, మార్చారు, కథ మార్చారు. మన వాళ్ళు మార్చడంలో ఎవరు ఎక్స్పర్ట్స్. ఏమండి, ఉన్నది చెప్పడంలో దాచేస్తారు. వాడు ఎవడైనా కానీ, ఎంత పెద్ద శాస్త్రవేత్త అయినా. ఏమండి, సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఫలాన్ని చోటే సత్యం నేర్చుకున్నాను, ఇదే సత్యం అని చెప్పేవాడు ఎవడు లేడు. సత్యాన్ని దాచేసి ఏం చెప్పాడంటే ఇక్కడ కూడా కథ ఏం రాసుకున్నారు? గొడ్డలంతా పడిపోయిందని రాసుకున్నారు. కానీ ఇక్కడ ఏం పడిపోయింది? గొడ్డలి పిడి మాత్రం, పిడి వీని చేతిలోనే ఉంది. పిడి ఊడి గొడ్డలి పడిపోగా. గొడ్డలంటే ఏది? ఏమండి, ఆ రోజుల్లో అండి మంచి ఉక్కుతో చేసిందై ఉంటుంది. దాదాపుగా ఒక జారుడు, ఏమండి, ఒక 2 జానలైనా ఉండవచ్చు. అది అంత పెద్ద గొడ్డలి, దాదాపు 3 కేజీల పైన ఉంటుంది అది. అంటే అర్థమవుతుందా? అంత పెద్ద గొడ్డలి. ఎందుకంట ఏ మానులు నరుకుతున్నారంట? వాళ్ళు యోర్ధాను నది దగ్గర ఉన్నారంట, దేవదారు మానులు నరుకుతున్నారంట. అంత పెద్ద పెద్ద మానులు నరకాలంటే ఏదో చిన్న గొడ్డలు అట్లా తీసుకుని పోయి కొట్టడానికి కాదండి. అంత పెద్ద గొడ్డలి నరుగుతూ ఉంటే ఆ గొడ్డలి పిడి కూడా ఎక్కడ పడింది? నీళ్ళలో పడిపోయింది. బరువైన వస్తువు నీళ్ళలో పడిపోతే ఏమని జరుగుతుందండి? మీకు అందరికి తెలిసిందే, మునిగిపోతుంది. అది అలా మునిగిపోయింది. ఆ మునిగిపోయింది బయటికి వచ్చే అవకాశం లేదు ప్రియులారా. సైన్స్ ఒప్పుకోదు, సైన్స్ అసలు ఒప్పుకోదు. కానీ అలా పడిపోయిన దాన్ని ఎవరున్నారంటే అక్కడ? ఏలియా ప్రవక్త. ఏలియా ప్రవక్త అన్నామంటారు సర్వసన్నంగా పరిత్యాగి. ఈ భూమి మీద నా భార్య, నా పిల్లలు, వేరు మీద ఆధారపడబడినవి కాదండి. ఎందుకంటే ఆయన ఎవరో తెలుసా? ఆయన ఏలియా దగ్గర ఉన్నవాడు ఈ ఎలీషా. ఏలియా అన్నవంటే ఎవరు? మహాభక్తుడు, చాలా రోషం కలిగిన వాడు. ఆయన దగ్గర ఉండి రెండంతల ఆత్మ పొందుకున్నవాడుగా ఉన్నాడు ఎలీషా. ఈ ఎలీషా ఒక్కసారిగా అక్కడికి వెళ్ళి, నాయన అది అరువు తెచ్చింది కదా అని ఏడుస్తూ ఉంటే, అరువు అంటే ఏమండి? అప్పు తెచ్చింది. ఏమండి, ఈరోజు మనం బంగారము పెడితే తప్ప మనకు డబ్బు రాదు. ఒకవేళ నా కూతురు పెళ్లి నేను చేస్తున్నాను అనుకోండి, ఒక 5 లక్షలు అవసరం ఉంది. ఏం పెట్టాలి? దగ్గర 8 లక్షలు 10 లక్షలు బంగారం పెడితే 5 లక్షలు నాకు ఇస్తారు. 20 లక్షలు రావాలంటే ₹1 కోటి ఇండ్లు పెడితే ఒక 20-30 లక్షలు ఇస్తారు. అలా తీసుకొస్తున్నప్పుడు ఈ 30 లక్షలు ఎవరు దొంగ ఎత్తుకుపోయినాడు అనుకోండి, ఎలా ఉంటుందండి? ఆనందంగా ఉంటుందా? అమ్మో, తలకిందులైపోతాం. ₹1 కోటి ఇల్లు పోయింది, 30 లక్షల డబ్బు వెళ్ళిపోయింది, ఇంకేం దొలేదు మన దగ్గర. అంతగా ఏడుస్తున్నాడండి అక్కడ. మా దయచేసి కూర్చోమ్మా, నిలబడద్దు పాప, కూర్చో. అలా ఏం జరుగుతుందంటే అక్కడ చూడండి, మొరపెట్టెను అనే మాట రాయబడుతుందండి. అది మొరపెట్టడం అంటే. అలా మొరపెడితే ఆ దైవజనుడు అది ఎక్కడ పడిందని అడిగాను. వాడు అతనికి స్థలమును చూపించగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా. చూస్తున్నారా అందరూ బైబిల్లో? దయచేసి చూడండి, ఇప్పుడు తప్ప మళ్ళీ దొరకదు మీకు. ఒకసారి 6వ వచనం చూడండి అందరూ. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 6లో, ఆ దైవజనుడు అది ఎక్కడ పడినదని అడిగెను. ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి, ఏమండి, దేవదూత ప్రత్యక్షం కాలేదు, వనదేవత ప్రత్యక్షం కాలేదు. ఇక్కడ జరిగిన యథార్థ సంఘటన ఏమంట? కొమ్మ ఒకటి నరికి అక్కడ వేయగా, నీళ్ళలో వేయగా గొడ్డలి ఏమైందంట? గొడ్డలి తేలిను. అతడు దానిని పట్టుకొనమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను. నీళ్ళల్లో తేలి వస్తుందంట పిల్లల. గొడ్డలి తేలిందంట. బరువైన దాన్ని కూడా తేలించగలిగిన శక్తి ఎవరికుంది? వాక్యం. నీవే వాక్యం కావాలండి. వాక్యం బైబిల్లో ఉంది, వాక్యం బైబిల్లో ఉందని చదువుకోవడం కాదు. నీ బ్రతుకేం కావాలి? బైబిల్కి అంకితం చేయాలి నువ్వు. వాక్యానికి, బైబిల్కి అంకితం చేసిన వాడుగా ఎలీషా కనబడుతున్నాడు కనుకనే ఏం చేయగలిగినాడు? నీతిని నెరవేర్చాడు అక్కడ. నీతిమంతుడు. ఈయనండి నీతిమంతుడు. యేసుక్రీస్తుల వారి మాటని ఈ ప్రకృతి అంతా ఎందుకు ఇందిలేదనుకుంటున్నారు? నీతిమంతుడు అండి, పరిశుద్ధుడండి ఆయన. ఆయనలో ఏ పాపము లేదండి. కనుక ఏం జరిగింది? ఇదిగో దీన్నన్నిటిని కూడా తిప్పగలిగారు ప్రియమైన దేవుని వాళ్ళరా. బలవంతులు. ఎలీషా ఎవరు?
బలవంతుడు. పై మాటల్లో మీరు చూడండి, మీరందరూ కూడా మనం డబ్బుకు విలువ ఇచ్చేవాళ్ళం, మనమందరం కూడా ఎద్దులకు విలువ ఇచ్చేవాళ్ళం, గొర్రెలకు విలువ ఇచ్చేవాళ్ళం, ఒంటెలకు విలువ ఇచ్చేవాళ్ళం, అయితే కార్లకు విలువ ఇచ్చేవాళ్ళం. అప్పుడు ఒంటెలు ఎడారి ఒంటెలు, ఇప్పుడైతే కార్లు. అంతే కదండి. ఓ 10 కార్లు అనుకోండి, ఎంత విలువ అంటాం, 10 బంగ్లాలంటే విలువ అంటాం. పై మాటలో 5వ అధ్యాయంలో 26వ వచనం చూడండి. అంతటా ఎలీషా ఆ మనుష్యుడు తన రథము దిగి, నా మనసు నీతో రాలేదా? ద్రవ్యం, డబ్బు, వస్త్రాలు, ఒలీవ చెట్ల తోటలు, ద్రాక్ష తోటలు, గొర్రెలు, ఎడ్లు, దాసులు, దాసీలు సంపాదించుకున్నటకు ఇది సమయమా? చూడండి, ఎలీషా యొక్క మనసు ఎలా ఉందంట. వీటి మీద మనసు అన్నది ఎలీషాకి అసలు బొత్తిగా లేదండి. దేవుని మీద ఉంది మనస్సు. వీటిని కాదు మనం సంపాదించుకోవాల్సింది, వీటి కోసం కాదు మనం బతకాల్సింది అనుకునేవారెవరు? బలవంతులు. అర్థమవుతుందా పిల్లరా? భూ సంబంధమైన వాటిని బట్టి అవి గొప్పవి, నేను సంపాదించుకున్నాను అని చెప్పేవాడు చాలా బలహీనుడు. వాక్యం కోసం బ్రతికేవాడు చాలా బలవంతుడు. అలాంటి బలవంతుడు ఎవరు కనిపిస్తున్నారు మీకు? ఎలీషా కనిపిస్తున్నాడు. ఒకనాడు నేను ఎవరిని చూపించాను? యెహోషువని చూపించాను. ఎవరిని చూపించాను? కాలేబుని చూపించాను. ఇప్పుడు ఎవరిని చూపిస్తున్నావు? ఎలీషాని చూపిస్తున్నావు. అదే విధంగా ప్రేమైన దేవుని వాళ్ళరా, 4వ మాట చదవండి. అక్కడే 11వ అధ్యాయం 33లో ఇంకా ఏమున్నాయంట? వాగ్దానమును పొందిరి. ఏమంటారండి? ఏం పొందారంట? వాగ్దానాలను పొందిన వారు బలవంతులు. ఏమండి వాగ్దానాలు? వాగ్దానాలు అన్న వెంటనే ఈ భూమి మీద అందరూ 1వ తారీఖు వెళ్తారండి. ఇది వస్తుంది, ఇంకొక నెల రోజులు ఏమొస్తుంది? వాగ్దానాల పండుగ 1వ తేదీ. అందరూ వెళ్ళి లైన్లో ఉండి క్యూ కట్టి ఏదో ఒక వాక్యం వస్తే తీసుకొని, దేవుడు నీకు వాగ్దానాన్ని ఇచ్చాడు, ఆ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేరుస్తాడని చంకలు కొట్టుకొని వెళ్ళిపోతుంటారు అందరూ. అంతే కదండి. ఇదే వాగ్దానం, ఇదే వాగ్దానం అనుకుంటుంటారు. దేవుడు చేసిన వాగ్దానం గురించి మనం 2 పార్ట్స్ చెప్పాం, కానీ ఎవరు మనుషులు సరిగా చూడలేదాన్ని. 2వ పార్ట్ ఏదో పోయింది, కానీ ఒక 100 దాటింది, కానీ మొదటి పార్ట్ ఎవరు పట్టించుకోలే. కానీ ప్రియులారా, వాగ్దానం చాలా మంచి సబ్జెక్ట్ అండి. వాగ్దానం, తండ్రి అయిన దేవుణ్ణి మనం చూడగలమా? ఆయన మాట వినగలమా? కానీ తండ్రి అయిన దేవుణ్ణి చూపిన వాడు ఎవరు? యేసుక్రీస్తుల వారు. ఆ యేసుక్రీస్తుల వారి కన్నా ముందు నిర్గమాకాండంలో ఎవరిని మనకు అంటే ఇశ్రాయేలుకి ఎవరిని వాగ్దానంగా ఇచ్చాడు దేవుడు అంటే మోషేని ఇచ్చాడు. మోషేనే నడిపించిన నాయకుడు అండి. మోషే ప్రవక్త గురించి చెబుతూ ఈయన ఎలాంటి వాడంట? మిక్కిలి, భూమి మీద మిక్కిలి సాత్వికుడు అని చెప్పాడండి. ఇంకా ఏం చెప్పాడు ఆయన గురించి? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని చెప్పాడు. అలా బ్రతికిన వాడు అంతకుముందు ఎవరు లేరు. చాలా గొప్పవాడండి, నడిపించగలిగిన నాయకుడు. అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క గుణాలు ఉంటాయి, మరి ఎవరిని కంపేర్ చేసుకోవద్దండి. భూమి మీద ఉన్న వారిలో అంటే ఎప్పటికీ మోషే తరానికి అంత గొప్ప నాయకుడు ఎవరు? మోషే. ఆయన్ని దేవుడు ఏమిచ్చాడు? వాగ్దానంగా ఇశ్రాయేలుని తీసుకుని రావడానికి ఇచ్చాడు పిల్లలు. ఆయన కూడా 18వ అధ్యాయం 18వ వచనంలో ద్వితీయోపదేశకాండంలో అంటాడు, నా వంటి ప్రవక్తను దేవుడు మీలో నుండి పుట్టిస్తాడు. అంటే ఎవరి గురించి చెప్తున్నాడు ఆయన? యేసుక్రీస్తుల వారి గురించి చెప్తున్నాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తుల వారు ఎవరి గురించి చెబుతున్నాడో మరొక చోట చూద్దాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం వాగ్దానం గురించి చూస్తా ఉన్నాం. 23వ వచనంలో, 13వ అధ్యాయం 23వ వచనంలో, అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున, ఒక్క నిమిషం, అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం. ఎవరు సంతానం? అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం ఎప్పుడు చేశాడు? 430 సంవత్సరాల కిందటండి. ఎప్పుడు? మోషే కన్నా ముందుగా. అలా చేసిన వాగ్దానాన్ని మరవకుండా ఎవరిని తీసుకొచ్చాడంట? మోషేని తీసుకొచ్చాడంట. మోషే ద్వారా ఎవరిని తీసుకొచ్చాడంట? మరి నీతి చిగురుగా మరి యెషయి మొద్దు నుండి యేసుక్రీస్తుని తీసుకొచ్చాడంట. యేసుక్రీస్తుని తీసుకొని రావడమే కాదు, యేసుక్రీస్తు కన్నా ముందే ఇంకో దేవుడు పంపించాడు. అంటే ఆలోచించండి ఒకసారి. యోహాను గారిని పంపించాడు. యోహాను కూడా ఎవరో తెలుసా? వాగ్దానం.
మలాకీ గ్రంథము, అది అలాగే పెట్టుకోండి, మరోసారి చదువుదామని. మలాకీ గ్రంథము మలాకీలో చివరి అధ్యాయం 4వ అధ్యాయం. మలాకీలో చివరి అధ్యాయం 4వ అధ్యాయం 5వ మాటలో చూడండి, వాగ్దానం గురించి చెప్తున్నాను. భయంకరమైన మహాదినం రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియా అంటే ఏలియా మరి పుడతాడని కాదండి. ఏలియా మళ్ళొకసారి మరి పుడతాడు, ఆ ఏలియాని మళ్ళీ వస్తాడని కాదు. ఏలియా అంతటి ఆత్మ కలిగిన వాడు వస్తాడు. అర్థమవుతుందా? ఎవరంట ఈ యోహాను? ఎవరంట? ఏలియా ఆత్మ కలిగిన వాడంట. ఆయన దగ్గరికి వచ్చి అడుగుతారండి, మీరు ఆ ప్రవక్తనా, మీరు ఏలియానా అని కూడా ఆయన దగ్గర అడుగుతారు. అప్పుడు ఆయన నేను ఎవరిని కాను అని చెప్తాడు. ఆ మాట చెబుతూ ఇందాక చదివిన మాట దగ్గర 13వ అధ్యాయం 23వ వచనంలో అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకులకు యేసును పుట్టించెను. ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికీ మారు మనసు విషయమైన బాప్తిస్మం ప్రకటించెను. యోహాను తన పనిని నెరవేర్చుచుండగా నీవెవడివని మీరు తలంచుచున్నారు, నేను ఆయనను కాను, ఇదిగో నా వెనుక ఒకడు వచ్చుచున్నాడు, ఆయన కాళ్ళ చెప్పులు విప్పుటకైనా నేను పాత్రుడు కానని. అంటే ఇదంతా ఏదో తెలుసా? వాగ్దానం. ఏమండి, అర్థమవుతుందా? ఎంత బాగా ఏమంటే దేవుని యొక్క ప్రణాళిక అండి ఇదంతా కూడా. యేసుక్రీస్తు రాకముందు ఎవరు వెళ్ళాలంట? ఏలియా ఆత్మ కలిగిన వాడు వెళ్ళాలంట. ఆయన మార్గాన్ని సరళం చేయాలంట. ఏమండి, మిట్టెలు అంటే ఎత్తులు పల్లాలు అన్ని పూడ్చాలంట. బాప్తిస్మాన్ని ఇవ్వాలంట. యేసుక్రీస్తు వచ్చి ఆ బాప్తిస్మాన్ని పొందుకోవాలంట. చూడండి, మీరు ఏమనుకుంటున్నారు? ఇదంతా కాకతీయంగా జరిగింది కాదండి. ఇదంతా దేవుని యొక్క వాగ్దానం. యేసుక్రీస్తు వస్తాడని ఎప్పుడో పలికిన ప్రవచనాలు. యెషయా గారి ద్వారా కన్యక గర్భం ధరించును అని చెప్పిన ప్రవచనం, మోషే ద్వారా చెప్పబడిన ప్రవచనం, ఇవన్నీ వాగ్దానాలు పిల్లరా. మీరందరూ కూడా ఏమండి ఈ లోకంలో నుంచి ప్రత్యేకించబడి దేవుని దగ్గరికి వస్తానని పలకబడిన ప్రవచనం. సంఘం గురించి మొన్న వాక్యంలో మనం చెప్పాం. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అంతా కూడా ఎవరు ప్రజలు వ్యాపిస్తారు? దేవుని ప్రజలు. వారందరూ దేవుని నమ్ముకుంటారు, దేవుని మీద బలంగా అనుకుంటారు, ఈ లోకం నుంచి దూరస్తులు అవుతారని చెప్పిన వాక్యం, ప్రవచనం, ఇవన్నీ కూడా ఇలాంటి వాక్యాలనేమి వాగ్దానాలు. ఈ వాగ్దానాలు ఎవరు పొందుకున్నారు? మన వాగ్దానాలను పొందుకున్నాం. మీరంతా వాగ్దాన ఫలాలు. అర్థమవుతుందా? మీరంతా ఎవరు? వాగ్దాన ఫలాలు. మీ జీవితాలు సామాన్యమైనవిగా మీరు ఎంచకండి. అదే అంటున్నాడు కదా 11వ అధ్యాయం 33లో మనం చదువుతున్నప్పుడు ఏమంటున్నాడు? విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యాలు జరిగించిరి, పొందారు. మీరు మీ అందరికీ ఏం పొందారు? మీరు వాగ్దానములను పొందారు. అంటే మీ కొరకు రక్షకుడైన యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచి, ఇదిగో నేను ఏ విధంగా అయితే మరణాన్ని జయించానో మీరు కూడా జయిస్తారని మనకు చెప్పాడు. ప్రియులారా, మనం అందరూ మరణాన్ని జయించేవారం కనుక మీరు వాగ్దానాలను పొందారు. ఇంకా చూడండి, నెక్స్ట్ మాట ఏమంటున్నాడు అక్కడ? సింహముల నోర్లు మూయించిరి. సింహముల నోర్లు ఏమండి? బలమైనది. ఏనుగు బలమైనది, సింహం బలమైనది. ఏమండి, నువ్వు చూడండి, నిన్ను సింహాన్ని పెట్టారనుకోండి అంటే ఎవరు గెలుస్తారు? సింహమే గెలుస్తుందండి. మనం గెలుస్తామా? చెప్పండి. సింహం బలమైనది. అదేవిధంగా అగ్ని బలమైనది. ఈ రోజు కూడా అంటండి, ఆస్ట్రేలియా అనుకుంటా కారు చిచ్చు అని కాలుతోంది ప్రియులారా. దాన్ని ఆపడం ఏ ప్రపంచంలో ఉన్న ఏ ప్రభుత్వం చేత కాలడం లేదంట. అంత కాలిపోతున్నాయంట, అడుగులు కాలిపోతున్నాయంట. అగ్ని చాలా బలమైందండి. మీరు అనుకుంటారేమో ఇల్లు ఒకసారి తగలబడింది అనుకోండి, చూడండి ఫైర్ ఇంజన్లు పెట్టుకుంటారు. హాస్పిటల్లో చూడండి చిన్న చిన్న ఫైర్లు అవి పెట్టుకుంటారు, నీళ్లు పెట్టుకుంటారు, ట్యాంకర్లు పెట్టుకుంటారు. దానికోసం సపరేట్ ఒక వ్యవస్థ ఉంది. ఏం వ్యవస్థ పేరు? అగ్నిమాపక వ్యవస్థ. ఎక్కడైతే మీరు ఇల్లు కాలిందనో, హాస్పిటల్ కాలేయనో, పాఠశాలలు కాలేయనో, కర్మాగారాలు కాలేయనో చెబితే గంట మోగించుకుంటూ టప వచ్చి ఏవో కొన్ని నీళ్లు వాళ్ళ దగ్గర ఉన్నవి పెట్టి ఆరిపోయాలని ట్రై చేస్తారు. ఆరిపోతాయా? ఆరిపో. మీరు చూస్తున్నారో లేదో, ఎక్కడైతే ఈ మధ్యకాలంలో విశాఖపట్నంలో ఏమండి
జగన్ ఉన్న టైంలో ఏ బీలింది? రియాక్టర్లు బీలే, కొన్ని గ్యాస్ బయటకు వచ్చాయి. ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది, నిశ్చేష్టులుగా చేతులు పైకెత్తింది. ఒకరికి 1 కోటి ఇస్తాం, 10 కోట్లు ఇస్తామని ఏదో చెప్పింది. కానీ ప్రాణాలు కాపాడిందా? ఎవరు కాపాడలేరండి. అంటే చాలా శక్తివంతమైన గ్యాసులు అనేవి, చాలా శక్తివంతమైందండి ఈ ప్రకృతి. ఈ ప్రకృతిలో ఉన్న మన ఇంట్లో ఉన్న మన సిలిండర్ కూడా మనల్ని ముంచేస్తుంది. మన ఇంట్లో ఉన్న ఈ పవర్ కూడా మనల్ని ముంచేస్తుంది. దీనికన్నా శక్తివంతులం మనం కాం. కానీ వీటిని కూడా వాక్యం ఏం చేస్తుందంట? అధిగమిస్తుందంట పిల్లరా. వీటిని కూడా తిప్పేస్తుందంట శక్తి. సింహముల నోళ్ళు ఏం చేశారంట? మూయించిరి. బలవంతులు ఎవరినోరు మూయించారు? సింహముల నోళ్ళు మూయించారు పిల్లల. దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలోనికి రండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. ప్రియమైన దేవుని వర్లరా, బలవంతులు ఏం చేశారంట? బలవంతులు సింహముల నోళ్లను మూసిరి. సింహముల నోళ్లను మూయగలిగిన శక్తి ఈ ప్రపంచంలో జంతువులన్నవి చాలా శక్తివంతమైనవండి. సింహం చాలా బలమైనది. ఆ సింహం అన్నది గర్జిస్తేనే మనిషి తట్టుకోలేడు. సింహం మనిషిని ఒక చోట బంధిస్తే గర్జింపులకి గాండ్రింపులకే మనిషి ఏమవుతాడంట? చనిపోతాడంట. అలాంటి పరిస్థితుల్లో సింహముల బోనులో వేసినా కూడా మనిషి బ్రతుకుతాడా? ఏమండి, సింహం కూడా కాదు, సింహముల నోళ్ళు మూసారంట. మరి ఆ బలవంతుల గురించి మనం ఒకసారి చూస్తే దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలోకి వద్దాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము. ఇంతకు ఈ సంఘటన ఎందుకు జరిగింది? ఈ సంఘటన వెనుక ఉన్న పూర్వాపరాలు ఏవని పరిశీలిస్తే, ఈ ప్రపంచాన్ని పరిపాలించిన మొట్టమొదటి సామ్రాజ్యం బబులోను మహాసామ్రాజ్యం. ఈ బబులోను మహాసామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తి నెబుకద్నెజరు గారు. ఈ నెబుకద్నెజరు ఒక మహాప్రతిమను నిలిపాడండి. ఈ ప్రతిమ దూరాయన ప్రదేశంలో నిలపడం జరిగింది. ఈ ప్రతిమ యొక్క పొడవు 60 మూరల ఎత్తు, వెడల్పు 6 మూరల వెడల్పు. మహాప్రతిమ, గొప్ప ప్రతిమను నిలపడం జరిగింది. ఎవరైనా కానీ ఈ ప్రతిమకు ఏం చేయాలి? నమస్కారం చేయాలి. ఈ ప్రతిమకు సాగిలపడాలి. ఈ ప్రతిమ ఎవరు అంటే, ఈ ప్రతిమ ఒక దేవత. ఈ ప్రతిమకు ఏ సమయాలలో వాళ్ళు సాగిలపడాలి అన్నది అక్కడ ఒక చట్టం, శాసనం చేయడం జరిగింది. వారందరూ కూడా ఒక చట్టం, శాసనం చేసి రాజు చేత ముద్ర వేయించి ఆ ప్రభుత్వం ద్వారా ఇదిగో ఎన్ని సంస్థానాలకు అనగా ఇక్కడ ఉన్న సంస్థానాలను 123 సంస్థానాలు అనుకుంటే ఆ 123 సంస్థానాలకు కూడా ఈ విషయాన్ని తెలియపరచడం జరిగిందనమాట. అక్కడ ఉన్న వారు అందరూ పాటించాల్సిందే. ఎవరు కూడా ఎక్సెప్ట్ అన్నది ఎవరు? ఈ ప్రపంచంలో ఎవరు ఎక్సెప్ట్ కాదన్నది రాజు యొక్క ఆజ్ఞ, శిలాశాసనం. అలా రాజు ప్రకటించిన సందర్భంలో అక్కడ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అక్కడ అతని దగ్గర పనిచేస్తూ ఉన్నారంట. ఎవరంటే షద్రక్, మేషక్, అబేద్నగో. ఈ షద్రక్, మేషక్, అబేద్నగో అన్నవారు యూదులు. వీరు రాజు యొక్క రాచకార్యాలను విమర్శ చేయడంలో ఉన్నారు. రాజు దగ్గర రాచకార్యాలను విమర్శ చేయడంలో ఉన్నారు. కానీ వీరు మాత్రం పాటించడం లేదు. ఏ సమయాలలో వీరు అందరూ కూడా ప్రపంచంలోని మనుషులందరూ సాగిలపడాలి అంటే ఆ దురాయని ప్రదేశంలో జరుగుతున్నప్పుడు, ఈరోజు కూడా మనకి ఇస్లాంలో ప్రొద్దున 5 అయిన వెంటనే ఏం జరుగుతుందండి? నమాజ్ అన్నది జరుగుతుంది. ఒక సౌండ్ వస్తుంది. అలా నమాజ్ ఇచ్చిన వెంటనే ప్రపంచంలోని ముస్లింలందరూ ఏం కావాలి? అలర్ట్ అయిపోయి ఏం చేయాలి? ఇదిగో అందరూ ముసుగు వేసుకోవాలి. స్త్రీలైతే ముసుగు వేసుకోవాలి. అదే పురుషులైతే ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళ నమాజ్ కార్యక్రమంలో పాల్గొనాలి. ఇది ఒక చట్టం, వాళ్ళు చేసుకున్న చట్టం. అదేవిధంగా ప్రపంచంలోని 123 అప్పటికి ఉన్న దేశాల సంఖ్య 123. ఆ 123 దేశాల్లో కూడా వీటిని పాటించాలంట. కానీ అక్కడ ఎవరు పాటించడం లేదంట? షద్రక్, మేషక్, అబేద్నగో ఉన్న వాళ్ళు పాటించడం లేదంట. మరి ఆ శబ్దం ఎలా వస్తుందంటే, ఇదిగో అక్కడ చెప్తున్నాడు కదా, బాకా, పిల్లన గ్రోవి, అదేవిధంగా వీణ, పెద్ద వీణ, విపంచిక, అదేవిధంగా మరొకటి ఏమంటే సింఫోనీ, విపంచిక. ఈ యొక్క సౌండ్లు ఎప్పుడైతే వినపడతాయో అప్పుడు అందరూ కూడా సాష్టాంగ నమస్కారం ఆ విగ్రహానికి చేయాలి, ఆ వైపునకు చేయాలనేది రాజు యొక్క ఆజ్ఞ.
కానీ వీరు ఏం చేశారంటే వీరు ధిక్కరించారు, యూదులైన వీరు ధిక్కరించారు. వీరు ధిక్కరించిన సందర్భాన్ని వారి మీద కొందరు వెళ్ళి రాజు దగ్గర కొండెములు చెప్పారండి. రాజా, మీరు మాత్రం పాటించడం లేదు రాజా, వీరు తమరి దేవతలను పూజించడం లేదు, మీరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించడం లేదు అనేది 12వ వచనంలో ఉంటుంది. అలా చెప్పడంతో రాజు అత్యాగ్రహం తీసుకొచ్చుకొని చాలా కోపము ఆవేశం అంతా రాజుకు వచ్చి రాజు ఏం చేశాడు అంటే వీరిని తీసుకొని వెళ్ళి సింహాల బోనులో, అంటే ముందుగానే చెప్పేశారండి, ఆజ్ఞలో ఉంది అది, ఎవరైతే ధిక్కరిస్తారో రాజాజ్ఞని వాళ్ళని తీసుకొని వెళ్ళి సింహాల బోనులో పడవేయాలి. ఆ మాటను చెప్తూ విడిపింపగలిగిన దేవుడు ఎక్కడున్నాడు, నేను చేసిన ఈ ఆజ్ఞ నుంచి విడిపింపగలిగిన దేవుడు ఎక్కడున్నాడు అని చాలా ఇష్టం అండి. శద్రక్ మేషక్ అబేద్నెగో అంటే రాజుగారికి కూడా చాలా ఇష్టమే. కానీ ఆయన ఆజ్ఞను ఆయనే అతిక్రమించలేడు. కనుక ఏం చేశాడు అంటే, సరే ఈ చేశాను కదా అని, కాబట్టి ఏమన్నాడు, శద్రక్ మేషక్ అబేద్నెగో 16వ వచనంలో ఈ మాటలు ఉంటాయి. 3:16లో శద్రక్ మేషక్ అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పారు, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. అయినా నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ రక్షింపకపోయినను రాజా, మీ దేవతలను మేము పూజించము, నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారం చేయమని తెలుసుకొనము అన్నారండి. వెంటనే రాజు తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న వారికి చెప్పి, ఇదిగో వీరిని తీసుకొని వెళ్ళి ఏం చేయాలండి, వీరిని తీసుకొని వెళ్ళి ఏం చేశారంటే వేడిమి గల అగ్నిగుండంలో అండి, ఏమండి, వేడిమి గల అగ్నిగుండాన్ని ఇంకా తీవ్రతరం చేయమన్నాడు. వేడి పూర్తిగా పెంచడం జరిగింది. బలిష్ఠులు తీసుకొని వెళ్ళి వీళ్ళ కాళ్ళు చేతుల్ని ఉన్న పలంగా కట్టి తీసుకొని వెళ్ళి అగ్నిలోకి పడవేశారు. పడవేసిన వారే ఏమైపోయారంట, బయటున్న వాళ్ళే చనిపోయారండి. బయట ఉన్న వారే చనిపోయారు. మరి వీరి పరిస్థితి ఏమి, వీరి పరిస్థితి ఇంకా మహాఘోరం కదా, ఎందుకంటే లోపల పడ్డారు, వీళ్ళు ఇంకా చనిపోవాలి. కానీ ఆ అగ్ని వచ్చినా కూడా మరి అక్కడ మాట్లాడుతూ, రాజా సత్యమే, ఆ రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకం లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. బంధకాలు లేవండి. బంధించి మనం అగ్నిలోకి వేస్తే కాలిపోవలసిన మనుషులు బంధకాలు ఏమయ్యాయంట, తెగిపోయాయంట పిల్లరా. వాళ్ళు సంచరిస్తూ ఉన్నారంట. బంధకం అంటే అండి లోకం బంధించేది. ప్రేమైన దేవుని వల్ల లోకం వాక్యం కలిగిన వాడిని, బలవంతుల్ని బంధించే అవకాశం ఈ ప్రపంచానికి లేదని వాక్యం సెలవిస్తుంది. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటున్నాడు దేవుడు. సువార్తను ప్రకటించే కార్యక్రమంలో ఉన్న వారిని బంధించే శక్తి ఈ ప్రపంచానికి లేదు. అక్కడ 3 వ్యక్తుల్ని లోపలికి వేస్తే 4వ వ్యక్తి కనబడుతున్నాడు. ఆ 4వ వ్యక్తి యొక్క స్వరూపం ఎలా ఉందంట, ఇదిగో దేవత స్వరూపమును పోలి ఉన్నాడు అని రాయబడింది. అంటే వారికి సాక్షాత్తు దేవదూతల భద్రతా వ్యవస్థ కూడా ఉంది. వారిని బయటికి తీసుకొచ్చారు. మరి వారిని బయటికి తీసుకొచ్చినప్పుడు వారి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, వారి తల వెంట్రుకలకైనను కాలిపోలేదు, వారి వస్త్రములు చెడిపోలేదు, అగ్నివాసన కూడా వారి దేహంలోకి తగలేదు ప్రియులారా. అంటే అంత గొప్పగా దేవుడు కాపాడాడు. అంటే దేవుడు చాలా శక్తిమంతుడు, దేవుడు బలవంతుడు. దేవుని వాక్యాన్ని బలంగా విశ్వసించిన శద్రక్ మేషక్ అబేద్నెగో ఉన్న వాళ్ళు చాలా బలవంతులు. అగ్ని బలాన్ని ఏం చేశారు, ఆర్పివేశారు. అగ్ని బలాన్ని ఆర్పివేసే శక్తి ఎవరికి ఉంది, దేవుని పిల్లలకు ఉంది పిల్లల. అదేవిధంగా మరొక మాటను మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, 34వ వచనంలో మొదటి మాట ఉంటుందండి. చల్లార్చిరి. అంతకు ముందు మాట చదవండి, 33లో చదవండి. వారు రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి. ఏమండి, సింహం నోరు మూయడానికి వీలవుతుందా ఎవరికైనా? సింహం అన్న వెంటనే మనకు తెలుసు కదా, సింహం గర్జిస్తే ఏమవుతుందంట, మనిషి చనిపోతాడు. అది మహాగాండ్రింపు. ఈ ప్రపంచంలో దేనికి అంత శక్తి లేదండి. దేని గాండ్రింపునకు కూడా మనిషి చనిపోయే అవకాశం లేదు. కేవలం ఏదాని గాండ్రింపు కంట, సింహం గాండ్రిస్తే మనిషి యొక్క గుండె పగులుతుంది, చెవుల్లో నుంచి రక్తం వచ్చేస్తుంది, మనిషి చనిపోతాడు. అంత మహాశక్తివంతమైనది సింహం పిల్లరా. ఏమండి, సింహం అనే మాట వింటేనే మనిషి చచ్చిపోతాడు. అట్లాంటిది అది గాండ్రిస్తే చనిపోతాడు.
కానీ ఇక్కడ ఎక్కడ వేశారంట వీరిని తీసుకొని వెళ్ళి సింహాల బోనులో వేశారంట. ఏమండి దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలోకి వస్తే దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో ఇక్కడ మొదటి మాటలో ఉంటుందని తన రాజ్యం అంతటిపైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. దర్యావేషు ఉన్నాడండి అప్పుడు కాలంలో, అంటే నెబుకద్నెజరు కాలం పోయింది. ఏమండి 3వ అధ్యాయంలో ఎవరున్నారు? నెబుకద్నెజరు ఉన్నాడు. నెబుకద్నెజరు కుమారుడు కూడా వచ్చాడు. ఆ తర్వాత ఏ కాలం వచ్చిందంట? దర్యావేషు కాలం. దర్యావేషు ఎవరండి? ఈ దర్యావేషు మాదీయ పారసీక సామ్రాజ్యానికి చెందినవాడు. అంటే సామ్రాజ్యాలు మారుతున్నాయి కానీ ప్రధాని మారడం లేదండి. ప్రధాని ఎవరక్కడ? ప్రధానిగా ఉన్నది దానియేలు గారు. ఏమండి ఈరోజు కూడా మనం మాట్లాడుతుంటాం, ప్రపంచంలో వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు అన్నట్టుగా ప్రపంచ సామ్రాజ్యాలు మారినా ప్రధాని అయినా మరి దానియేలు గారు మారకుండా వీరికి కూడా ప్రధానిగా ఉన్నాడండి. అలాంటి సమయంలో ఇక్కడ ఏం జరిగింది అంటే 6వ అధ్యాయంలో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ రాజుకు దగ్గరికి చాలా మంది వచ్చేసారండి. ఇది మాదీయ పారసీకుల సామ్రాజ్యం. ఈ మాదీయ పారసీకుల సామ్రాజ్యంలో 10వ వచనం చూద్దామండి. 10వ వచనము దానియేలు తెలుసుకొనెను, యథాప్రకారముగా తన ఇంటి పైగదికి కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేసి దానియేలు గారు ముమ్మారు యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు గారు ముమ్మారు అనగా 3 మారులు కిటికీలు తెరిచి తలుపులు తెరిచి ఆ వైపు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎక్కడ? యెరూషలేం వైపుకి. ఇక్కడ ఏమని రాజు ఆజ్ఞ శాసనం చేయబడిందంటే ఎవరిని కూడా ఏ దేవతా రూపానికి ప్రార్థన చేయకూడదు. ఇది 4 రోజుల పాటు విధించిన ఆజ్ఞ, కట్టడ, శాసనం. మీరు ఎవరిని దేవునిగా పూజించకండి. ఎవరిని దేవునిగా పూజించాలి? ఎవరిని ఆరాధించాలి? ఎవరి దగ్గర మొరపెట్టాలి అంటే ఇదిగో సాక్షాత్తు దర్యావేషునే మా దగ్గరే ప్రార్థించాలి, దర్యావేషు దగ్గరే మొరపెట్టుకోవాలి. అంతేకాని ఎవరిని పూజించడానికి లేదని ఒక ఆజ్ఞ చేయబడింది. ఏమండి ఇది ఒక ప్రత్యేకమైన ఆజ్ఞ. 4 రోజుల పాటు ఇవ్వడం జరిగింది. ఆ 4 రోజుల పాటనిస్తే దేవుణ్ణి నమ్ముకున్నవాడు ఎవడైనా కానీ మీరు ప్రార్థించకూడదు అంటే ఎలా ఉంటుంది పరిస్థితి? ఈ రోజుల్లో అయితే ప్రార్థించకూడదు, మరి సంఘానికి వెళ్ళకూడదు, చర్చిలకు వెళ్ళకూడదు అంటే సరేలే మంచిది జరిగింది అని ఇంట్లో ఉంటారేమో. కానీ ఆ రోజు దానియేలు గారు ఎప్పుడూ ఆయన ప్రతిరోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాడంట. అలాగే చేశాడు. అలా చేస్తూ ఉన్నప్పుడు ఏం చేశారంటే ఇక్కడ వీళ్ళందరూ వచ్చేసారండి. దానియేలు ఎలాంటి వాడు? ఆయన చాలా సిస్టమేటిక్ గా ఉండేవాడు. ఎక్కడ కూడా దేని కూడా కరప్షన్ లేనివాడు. మంచి సజ్జనులు అంటే అందరికి నచ్చుతారా? ఆలోచించండి ఒకసారి. సజ్జనులు అంటే సజ్జన ద్వేషులండి. మనుషులు మంచిని అసహించుకునేవారండి. మంచితనం కొద్ది వరకు ఓర్చుకుంటారే తప్ప విపరీతమైన మంచితనం అంటే అసలు మనిషి ఎవరు ఓర్చుకోలేరు పిల్లలు. అలాంటి సందర్భంలో ఈయన మీద ఏం చేశారంట? ఇక్కడ చూడండి 30 దినములు అనే విషయం చూపిస్తున్నాను. 12వ వచనంలో రాజు సముఖమునకు వచ్చి శాసనమును బట్టి రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడూ ప్రార్థన చెయ్యకూడదు. ఎవడైనా చేసిన వాడు సింహముల గుహలో పడదోయబడారు. ఇది ఆజ్ఞ, ఇది రాజు ఆజ్ఞ. ఆ రాజు ఆజ్ఞను బట్టి ఏం చేశారు? వెంటనే తీసుకొని వెళ్ళి ఇతన్ని ఏం చేశారంటే 20వ వచనంలో 6వ అధ్యాయం 20వ వచనంలో అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును లోపలికి పడవేయడం దర్యావేషుకు కూడా ఇష్టం లేదు. అయినప్పటికీ ఏం చేస్తున్నాడు? ఇదిగో నేనే చేశాను కదా చట్టం, 30 దినాల వరకు మీరు పాటించండి అని ఒక చట్టం చేస్తే ఈయన 1 దినం కూడా పాటించలేదు. రాజాజ్ఞని చూడండి ఎంత తుంగలో దొక్కాడు ఆయన. నా మాటనే ఆయన అసలు పాటించలేదు. రాజా చూడండి మీరంటే ఏమాత్రం లెక్కలేదు ఈ దానియేలుకి, వెంటనే తీసుకుని వెళ్ళి గుహలోకి వేయాలి అని చెప్తే వాళ్ళందరి మాటని విని కాదనలేక దర్యావేషు తీసుకుని వెళ్ళి ఎక్కడేశాడండి? గుహలో వేశాడు. ఇది సింహాల బోన్లో వేసేసాడు. ఆ సింహాల గుహలో వేశాడు. ఆ సింహాల గుహలో వేస్తే ఏం జరిగింది అంటే సింహములు ఏం చేశాయంటే తిన్నాయా? చూడండి
దుఃఖ స్వరంతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సైనికుడు దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక. చూడండి, ఇతరులు మనకు హాని చేయవచ్చు కానీ మనకు హాని చేసే అవకాశం లేదు అన్నది దానియేలు గారు చెప్తున్నారండి. దేవుని పిల్లలు ఎలా ఉండాలో చెప్తున్నాడు. క్రీస్తుకు సాదృశ్యంగా చెప్తున్నాడు. క్రీస్తు ఎలా అన్నాడు? క్రీస్తు శిలువ మీద ఏమన్నాడండి? తండ్రి, వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుడి. ప్రాణం పోతున్న, ప్రాణం తీస్తున్న వారిని సైతం ఏం చేశాడండి? మన ప్రభువు క్షమించాడండి. ఒకనాడు దానియేలు కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. రాజు చిరకాలం జీవించును గాక. ఏమండి, రాత్రంతా ఏమనుకుంటాడు? రాజును తిట్టుకుంటాడు అనుకుంటున్నారా? అలాంటి ప్రసక్తి లేదండి. ప్రాణాన్ని సైతం పణంగా పెట్టేవాడే నిజమైన బలవంతుడు. వాక్యం ఎరిగిన వాడు ప్రాణం పోతుందంటే భయపడేవాడు కాదు ప్రియులారా. అందుకనే నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణాన్ని ఉపేక్షించేవాడేమంట? దేవుని కుమారుడు అని రాయబడిందండి వాక్యంలో. అలా ప్రాణం గురించి ఆలోచించడం లేదైనా. ఇదిగో, ఈ రాజు చిరకాలం జీవించునుగాక. ఇంకేమంటున్నాడు కింద? నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను. ఇందాక మనం అదే చదువుకున్నాం. సింహాల నోళ్లు మూయించే వాళ్ళు నిజమైన బలవంతులు. దానియేలు గారు నిజమైన బలవంతుడు. ఏమండి, ఈ రోజుకు కూడా వాక్యం అన్నది సజీవమైంది. ఈ వాక్యాన్ని మనం నమ్మాలి. వాక్యం అంటే కట్టుకథలు కాదు. వాక్యం అన్నది సత్యం, నిజమైనది. ఈ సంఘటనలన్నీ కూడా ఏమండి నిక్షిప్తం చేయబడ్డాయండి. బైబిల్లో ఉన్న సంఘటనలన్నీ కూడా యథార్థమైన సంఘటనలు. ఇవన్నీ మన మనసును మార్చేవి, దేవునికి దగ్గరగా చేసేవి, సత్యాన్ని చెప్పేవి. వీటిని మనం తెలుసుకున్న, మనం నేర్చుకున్న, మనం బైబిల్ మీద, దేవుని మీద బహుబలంగా మనం ఆధారపడితే వారే కాదు, మీరు కూడా బలవంతులు. అంటే బలమైన సంఘంలోకి వచ్చిన మీరందరూ బలవంతులుగా ఈరోజు భూమి మీద నిలబడితే ఈ బలవంతులకు ఇచ్చేది ఏమండి? పరలోకం ప్రియులారా. తండ్రి బలవంతుడు, కుమారుడు బలవంతుడు, పరిశుద్ధాత్ముడు బలవంతుడు. ఏమండి, ఆ బలవంతులైన ఈ మనుషులను దేవుడు ప్రేమించి ఇచ్చే ఆ లోకం ఏదైతే ఉందో, ఆ పరలోకం బలవంతులకు సంబంధించిన లోకం, బలహీనులకు సంబంధించిన లోకం కాదు ప్రియులారా. అంటే శారీరకంగా బలహీనంగా ఉన్న, ఆత్మీయంగా మనం ఏముండాలి? బహుబలంగా ఉండాలి. ఆ బహుబలం కలిగిన వారికి దేవుడు ప్రేమించి తన ఇష్టాన్ని నెరవేర్చే వారికి ఇచ్చే లోకం పరలోకం. అదే మన ఆత్మీయ తండ్రి గారు కూడా ఈరోజు చెప్పి ఉంటున్నారు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వాడండి. ఎవరు? హనోకు గారు. దేవుని ఇష్టాన్ని, దేవునికి ఇష్టుడై ఉండుట, దేవునికి ఇష్టుడై ఉండక పరలోకాన్ని సాధించలేం మనం. దేవునికి ఇష్టడుగా ఉంటేనే పరలోకాన్ని సాధిస్తాం. దేవునికి ఎవరు ఇష్టలుగా ఉంటారు? ఇదిగో ఇలాంటి బలవంతులు దేవునికి చాలా ఇష్టడు. బలవంతుని చేతిలో బాణాలు వీరని చెప్పొచ్చండి. అలాంటి బాణాలుగా మరి మనమందరం కావాలనే ఉద్దేశంతోనే ఇంత బలమైన వాక్యాన్ని దేవుడు మనకు వినిపించాడు. ఇందుని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, ప్రార్థించుకొని మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రమైన ఈ ఆరాధన కార్యక్రమంలో తండ్రి మంచి మాటలను తండ్రి మాకు వినిపించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఒక దానియేలు గారిని, యెహోషువ గారిని తండ్రి, అదేవిధంగా తండ్రి షద్రక్, మేషక్, అబేద్నెగోలను తండ్రి మరి మాకెంతో మందిని తండ్రి మాకు చూపించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఒక ఏలియా, ఎలీషా గారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. అలాంటి బలమైన వ్యక్తులుగా తండ్రి మరి ఈ కాలంలో కూడా మేము ఉండాలనే ఉద్దేశంతోనే ఇంత మంచి వాక్యాన్ని మాకు వినిపించి ఉన్నారు. కేవలం వాక్యాన్ని విని విడిచిపెట్టి లోకంలో కలిసిపోకుండా తండ్రి ఈ వాక్యానికి తండ్రి సాదృశ్యంగా మేము కూడా కనపడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. సంఘానికి వచ్చిన ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మేమందరం కూడా నాయన నీ అంబుల పొదిలో బాణాలుగా తండ్రి మేము కనపడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యాన్ని నెమరు వేస్తూ తండ్రి బలం పొందుకున్న మేము తండ్రి రాబోయే కాలంలో తండ్రి అగ్ని బాణాలుగా తయారై అపవాది యొక్క అంబుల పొదిలో నుండి తండ్రి వాడి యొక్క గుండెలను తండ్రి చీల్చేవాడిగా తండ్రి మమ్మల్ని అందరినీ తయారు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మాకున్న ఈ చిన్న జీవిత కాలాన్ని, ఆయుష్ కాలాన్ని తండ్రి మీకోసం ఖర్చు చేసి మీరున్న ఉన్నతమైన శ్రేష్టమైన లోకం చేరే భాగ్యం అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమను మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.